ఈ C50 చాలా ఫేమస్ యాక్చువల్‌గా. సో, C50 అనేవి కంప్యూటర్ సైన్స్‌కి కంప్లీట్ కోర్స్‌కి కంటెంట్ అది. సో, దిస్ ఈస్ ఎ కరిక్యులమ్ కంటెంట్. దిస్ ఈస్ ఫైన్. వి హావ్ సంథింగ్ కాల్డ్ ఎన్‌పీటీఎల్. ఎన్‌పీటీఎల్ అనేది ఐఐటీ కంటెంట్ అంతా కూడా ఎన్‌పీటీఎల్‌లోని ఉంటుంది. సో, ఇక్కడ ఎన్‌పీటీఎల్ అనేది సో, ఐఐటీ జనరల్లీ ఉండే టీచింగ్ మెటీరియల్ అన్ని కూడా వీల్ కెన్ గెట్ ఫ్రమ్ హియర్. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్సో గుడ్ ప్లేస్ టు పిక్ అప్ కంటెంట్. ఓకే. సో, దీస్ ఆర్ అంటే సమ్ డిఫరెంట్ వేస్ టు పిక్. సో, రాండమ్‌లీ సో, ఈవెన్ ఇది కాకపోయినా మనకి వి కెన్ పిక్ ఇట్ అప్ అడ్వాన్స్డ్ పీపీటీ ఎక్సెట్రా తీసుకుంటే. సో, విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్స్. ఓకే. సో, ఇదేంటంటే విల్ గెట్ సమ్ షార్టర్ వేస్. సో, డిఫరెంట్ వేస్ ఏంటంటే ఒక సమ్ కొన్ని కాన్సెప్ట్స్ మీకు ఈజీగా అర్థం అవ్వలేదనుకోండి. యూ కెన్ ఆల్వేస్ ట్రై డిఫరెంట్ అప్రోచ్. యెస్. విల్ సీ. సో, ఇలా పిక్ చేసిందే వన్ ఆఫ్ హర్. సో, ఇఫ్ వి సీ దిస్ వన్. సో, ఇక్కడ దే టాకింగ్ అబౌట్ బ్రౌజర్ డిటెక్షన్, ఫార్మ్ వాలిడేషన్, టైమింగ్ ఎక్సెట్రా. సో, పేజ్ నావిగేషన్ ఎక్సెట్రా. సో, హౌ డు వి డూ ఎక్సెట్రా దే ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇట్ హియర్. ఓకే. సో, కుకీస్. సో, ఇది ప్యూర్‌లీ వెబ్ అప్లికేషన్ యూజ్ చేసే కాన్సెప్ట్స్ దే ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇట్. అండ్ ఒక ఫార్మ్ వాలిడేట్ చేయడానికి. సో, ఇఫ్ వి సీ ఫార్మ్, హౌ కెన్ వి వాలిడేట్ ఎ ఫార్మ్? సో, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎక్సెట్రా. సో, ఇక్కడేంటంటే మనకి దే విల్ బ్రేక్ డౌన్ ద కాన్సెప్ట్స్. సో, కీ కాన్సెప్ట్స్ కింద దే విల్ ట్రై టు బ్రేక్ డౌన్. సో, ఇదేమవుతుందంటే సో, మనం విల్ లెర్న్ న్యూ కాన్సెప్ట్స్ వెరీ క్విక్‌లీ. ఓకే. సో, దిస్ ఈస్ వన్ వే టు ఇన్ఫినైట్ లూప్, టైమ్ ఔట్ మెథడ్. సో, హౌ క్రియేట్ యువర్ ఓన్ ఆబ్జెక్ట్స్. సో, ఆబ్జెక్ట్స్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ చెప్పాను కదా! సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. సో, అరేస్ ఎక్సెట్రా కూడా ఉంటాయి. సో, దేర్ ఈస్ వన్ డాక్యుమెంట్ విల్ జస్ట్ సీ. జస్ట్ గివ్ మీ ఎ మినిట్ అండ్ కమ్ బ్యాక్. సారీ. సో, పర్టిక్యులర్‌గా ఈ ఈ డాక్యుమెంట్ మీకు ఏదైతే షేర్ చేసామో, సో, ఇక్కడ కూడా కాన్సెప్ట్స్ ఏంటంటే, సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ స్పెసిఫిక్‌గా. జావా స్క్రిప్ట్‌లో ఊప్స్ కాన్సెప్ట్స్ అనంటే ఇవి స్పెసిఫిక్‌గా కేటగరీస్ ఉంటాయి. ఓకే. సో, యూజువల్‌గా మీరు ఎన్ని ప్రోగ్రామ్‌లనే మనకి ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ విల్ యూజ్ ఇట్. ఓకే. ఈ సో, హౌ డు వి ప్రాక్టీస్? సో, మీరిప్పుడు బ్రౌజర్ తీసుకున్నారనుకోండి. టేక్ ఎ బ్రౌజర్ అండ్ ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తే విల్ గెట్ ద డెవలపర్ టూల్స్. యూ మైట్ బి ఫెమిలియర్ ఆల్రెడీ. సో, ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇక్కడ కన్సోల్ అనేది ఇట్స్ ఎ ప్లేగ్రౌండ్. జావా స్క్రిప్ట్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలంటే దిస్ ఇస్ ఎ రియల్ టైమ్ ఎడిటర్. మీకు సి ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్‌కి కమాండ్ ప్రాంప్ట్ ఎలా అయితే యూజ్ చేస్తారో, బ్రౌజర్ బిల్ట్ ఇన్‌గా ఏంటంటే ఇట్స్ బికాస్ వి నో బ్రౌజర్ కూడా ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ దీస్ ఫ్రేమ్‌వర్క్స్ ఓన్లీ. ఓకే. సో, ఇట్ ఈస్ యూజువల్లీ ఇట్ ఈస్ ఆన్ జావా ప్లాట్‌ఫార్మ్‌లో బిల్డ్ చేసింది. బట్ వి కెన్
ఆల్ జావాస్క్రిప్ట్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఆర్ బ్రౌజర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కన్సోల్ దగ్గర ఇప్పుడు ఎప్పుడైనా రాసేటప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ తీసుకుంటే సో కీప్ బోత్ ఆఫ్ దెమ్ సైడ్ బై సైడ్ అండ్ ఇక్కడ డైరెక్ట్గా యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇది దీన్ని డైరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో సో ఫస్ట్ విల్ ట్రై టు సీ సో క్విక్గా మీకు బేసిక్గా హౌ డు వి బ్రష్ అప్. సో దిస్ ఇస్ ఆబ్జెక్ట్స్. సో రిఫరెన్సెస్ అసలు ఒక వేరియబుల్స్కి హౌ డు వి యూజ్ ఎ వేరియబుల్స్. సో దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలనుకోండి, వేరే ఆబ్జెక్ట్ ఈక్వల్ టు కర్లీ బ్రేస్ ఇస్తే ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అరే అంటే ఏంటి అంటే సో బేసిక్ డిఫరెన్స్. ఇఫ్ యూ సీ బ్రాకెట్స్ లైక్ స్క్వేర్ బ్రాకెట్స్ చూస్తారు అనుకోండి, దెన్ ఇట్ ఇస్ అన్ అరే. ఇఫ్ ఇట్ ఇస్ కర్లీ బ్రాకెట్ దెన్ ఇట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో particularly if we take var keyword will use it for everything, right? సో మీరు ఇక్కడ స్పెసిఫిక్గా ఇప్పుడు ఏదైనా వేరియబుల్ తీసుకొని ఇలా తీసుకున్నాను అనుకోండి, దెన్ దిస్ ఇస్ అన్ అరే. ఓకే, అరే ఈజ్ ఆల్సో అన్ ఆబ్జెక్ట్. సో మీరు ఆబ్జెక్ట్స్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్స్ లోని ఎనీథింగ్ విచ్ కెన్ హోల్డ్ డేటా ఆర్ ఎనీథింగ్ ఈస్ కాల్డ్ as an ఆబ్జెక్ట్. ఓకే, సో వేర్ ఇప్పుడు ఇక్కడ సో ఏ సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఈక్వల్ టు ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఇఫ్ వీ డూ ఇన్ డబుల్ కోట్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ సింగిల్ వాల్యూ ఇట్ కెన్ హోల్డ్. కార్ అనే వేరియబుల్ ఇట్ కెన్ హోల్డ్ ఓన్లీ సింగిల్ వాల్యూ, దట్ ఈస్ స్ట్రింగ్. డబుల్ కోట్స్ అంటే స్ట్రింగ్ అవుతుంది. ఇఫ్ వీ యూజ్ ఏ నెంబర్ లైక్ this way, so this becomes ఇది ఈ కేసులోనే ఇట్ బికమ్స్ ఎ నెంబర్. దిస్ ఇస్ స్ట్రింగ్. సో డబుల్ కోట్స్ లేకపోతే ఇట్ బికమ్స్ ఎ నెంబర్. సో var కీవర్డ్ అనేది ఇట్స్ ఎ సింగిల్ ఎంటిటీ. ఓకే, బట్ ఇక్కడ రెఫరెన్సెస్. సో హౌ డు వి అసైన్ ద రెఫరెన్స్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఈక్వల్ టు ఆల్వేస్ రైట్ వాల్యూ ఇస్ రిఫరెన్స్ టు ద లెఫ్ట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో వేర్ ఇప్పుడు నౌ ఇఫ్ వి టేక్ సంథింగ్ లైక్ దిస్ వే, ఓకే, కర్లీ బ్రేసెస్, this is nothing but object. Objects always will be in terms of key value pair. Key value pair అంటే so we talk. So మన OData service యూస్ చేసేవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. So it will be in the form of like for example we have city. So city is for example here key value pair. So it will be in terms of pairs. Okay, ఇక్కడ multiple key value pairs ఉండొచ్చు. So and we can call it as okay. So if we notice the difference, so it's same variable we are using different entries. So arrays how we take arrays. So arrays directly we'll take, for example, car, bus, train. So notice చేస్తే there is no two values, multiple values ఇక్కడ స్టోర్ చేస్తాం. Here we use it index. So array starts with index 0. So 0, 1, 2. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ వాల్యూ, పుష్ పాప్ మెథడ్స్ ఉంటాయి. సో యూజింగ్ పాప్, సో హౌ డు వి రీడ్. సో a of 0 if we do it, సో అవుట్పుట్ ఏమొస్తుంది, a of 0 అంటే విల్ గెట్ అవుట్పుట్ as కార్. యూర్ ఏబుల్ టు ఫాలో. సో ఫాలో అవుతున్నా సార్. సో ఎందుకంటానంటే సో ఇవి కోర్ కాన్సెప్ట్స్ అవుతాయి. సో ఇది మనం ఎంత డీప్ అయినా కూడా ఎసెన్షియల్ గా విచ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూస్ చేయాలి ఆ సిచ్యువేషన్ అనేది ఇట్ షుడ్ కనెక్ట్ అవర్ డాట్స్. ఎందుకంటే డేటా హ్యాండ్లింగ్ ఎలా అవుతుందంటే మనం బిట్స్ అండ్ బైట్స్ కింద కూడా మోడిఫై చేస్తాము, ఒకసారి లార్జ్ చంక్స్ కింద చేస్తాం. ఇప్పుడు మనకు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ బుకింగ్ ఆర్ ఎనీథింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక టేబుల్లో 100 రోస్ ఉన్నాయి. ఆ రో డేటా అంతా కూడా వీ హ్యావ్ టు సేవ్ అట్ వన్ షాట్. సో అరేస్ వీ హ్యావ్ టు యూస్. సో టిపికల్లీ వీ కెన్ ఇక్కడ ఏంటంటే కీ కీ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ రోకి ఒక కీ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ కీ ఫీల్డ్స్ అన్ని కూడా వీ కెన్ స్టోర్ ఇట్ ఇన్ అరే. సో కీ ఫీల్డ్ ఉంటే వీ కెన్ ప్రాసెస్ ద రికార్డ్. సో ఆల్ వీ హ్యావ్ టు ఇస్ వీ హ్యావ్ టు ప్రాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అరే.
సో ఎలా తెలుస్తుంది అంటే, సో యూ షుడ్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్, వాట్ అరే కెన్ హోల్డ్, హౌ ఇట్ కెన్ హోల్డ్. అది తెలిస్తేనే విల్ బి ఏబుల్ టు. ద డిసడ్వాంటేజ్ ఆర్ అడ్వాంటేజ్ హియర్ ఇస్ ఓన్లీ వీ కెన్ పాప్ ఫ్రమ్ ఇదర్, ఇట్స్ లైక్ ఏ స్టాక్ లాగా. సో ఇదర్ టాప్ నుంచి ఆర్ బాటమ్ నుంచి మాత్రమే చేయగలం. వీ కెనాట్ పిక్ ఇన్ బిట్వీన్ వితౌట్ నోయింగ్ ద ఇండెక్స్. సో వాట్ దట్ అంటే, ఇక్కడ మనం పుష్ ఆర్ పాప్ ఏమవుతుందంటే, సో ఏదో టాప్ ఎలిమెంట్, సో ఏ ఆఫ్ 0 ఆర్ ఏ ఆఫ్ ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ కావాలనుకోండి, సో వి యూస్ ఏ ఆఫ్ లెంత్ -1. సో అరే లెంత్ అనేది, లెంత్ అనే కీవర్డ్ ఉంటుంది. సో యూజింగ్ దట్ విల్ గెట్ ద లాస్ట్ లెంత్. సో టోటల్ అరే ఇండెక్స్ ఇక్కడ టోటల్ లెంత్ ఏ డాట్ లెంత్ తీసుకుంటే విల్ గెట్ లెంత్ as 2 బికాస్ ఇండెక్స్ విల్ బి స్టార్టింగ్ విత్ 2, 0, 1. సో 2 - 1 అని తీసుకుంటే విల్ గెట్ లెంత్ విల్ బి 3 and 3 - 1 అంటే 2 అని వస్తుంది. సో వీ కెన్ రీడ్ ద లాస్ట్, either లాస్ట్ ఆర్ ఫస్ట్ రీడ్ చేయగలం. ఇఫ్ దెర్ ఆర్ 100 ఎంట్రీస్ వీ కెనాట్ రీడ్ బిట్వీన్. సో UIFI లో ఏం చేస్తారంటే, మనం ఏ రో అయితే సెలెక్ట్ చేస్తాం, సెలెక్టెడ్ రో ఇండెక్స్ అని తీసుకుంటాం. సో సెలెక్టెడ్ రో ఇండెక్స్ అంటే ఏదైతే రో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 100 టేబుల్ ఎంట్రీస్, మీరు ఒక 10th రో ఎక్కడ సెలెక్ట్ చేస్తారు అనుకోండి. సో అక్కడ ఈవెంట్ ఏం చేస్తుంది, మనకి ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ యూ నో ద ఇండెక్స్ వీ కెన్ రీడ్ ద వాల్యూ. సో యూజువల్లీ మనం అక్కడ ఏం చేస్తామంటే, వీ రీడ్ ద ఇండెక్స్ అండ్ వీల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద అరే వాట్ ఈస్ ద కీ వాల్యూ. ఓకే, సో ఇలా రియల్ సి ఇట్స్ లైక్ కనెక్టింగ్ ద డాట్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ అరేస్ correctly, then we can extract the data. Okay, so ikkada see we are trying to explain about 4 concepts at single shot. Deen anta kuda referencing antam. Right side value we are adding on the left side. So a variable A has all the references of array. It can have all the reference of string. It can have all the reference of number. It can have all the reference of object. అదే ఆబ్జెక్ట్ అనుకోండి, మనం JSON ఆబ్జెక్ట్ మనం ఇప్పుడు OData సర్వీస్ ఏదైతే చూస్తామో, ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ ఇన్ దిస్ వే, రైట్? మనం చూసామంటే, సో ఎనీ OData సర్వీస్ it is in this form. So if we take this any service, this is XML. So but how we read is, so when binding etc, we can use $format equal JSON. This is JSON object. So JSON object ante key value pairs. So this is a value అనేది again array. So array lone we have objects. So this is key, this is the value, this is the key, this is value. So key value pair కింద we'll store multiple values. Okay, if you dig deep, so these are tables actually. So if we go to actual entity, so orders entity, if you see, so complete ఒక రో, ఒక టేబుల్ కి కావాల్సిన రో అంతా కూడా ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్, రైట్? సో సిమిలర్ టు అరేస్, బట్ ఇక్కడ కీ ఉంటుంది. విత్ ద కీ ఓన్లీ వీ కెన్ రీడ్ ద వాల్యూ, నాట్ బేస్డ్ ఆన్ ఇండెక్స్. ఓకే, సో హౌ డు వి డూ దిస్? సో ఈ కేసులో వచ్చింది అనుకోండి, సో వీ నో ద ఈ కేసులోని జస్ట్ పుట్ స్పేస్ ఇక్కడ ఫ్రూట్ అని ఉన్నది. లెట్ మీ కాల్ ఇట్ యాస్ ఆర్గ్. సో ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ఇన్ సిటీ అండ్ కంపెనీ ఇస్ ఇన్ రిలయన్స్. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్లోని వాట్ ఐ కెన్ డూ ఇస్, సో ఆర్గ్కి అసైన్ అయ్యాడు org.city అని అన్నా అనుకోండి. సో దెన్ ఇట్ విల్ గివ్ మీ బెంగళూరు. ఓకే, org.company అని అంటే వి గెట్, బికాస్ దిస్ ఇస్ ద పేరెంట్ని ఆ కీ తోటి ఇఫ్ వి కాల్, దెన్ విల్ రీడ్ ద వాల్యూ ఫ్రమ్ దిస్. ఓకే, వి గెట్ రిలయన్స్. దిస్ ఇస్ హౌ విల్ రీడ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ సేమ్ ఇదే ఇక్కడ చెప్పండి. సో హౌ వీ కెన్ రీడ్, ఇఫ్ ఐ వాంట్ షిప్పింగ్ అడ్రస్ ఎలా రీడ్ చేస్తాం? షిప్పింగ్ అడ్రస్ ఇన్ ద పొజిషన్ సార్. నాకు ఈ వాల్యూ అవుట్పుట్ రావాలి. ఓకే, ఐ హ్యావ్ దిస్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ మై ఆబ్జెక్ట్. సో నాకు ఈ వాల్యూ ఏదైతే షిప్పింగ్ అడ్రస్ ఉందో, దిస్ ఐ హ్యావ్ టు కమ్. ఐ విల్ పుట్ బోత్ ఆఫ్ దెమ్ సైడ్ బై సైడ్. ఈ రెండు సైడ్ బై సైడ్ పెడతాను. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, సో ఆర్గ్ అనేది ఇలా JSON ఆబ్జెక్ట్ ఉంది. సో ఇన్ ఆర్డర్ టు రీడ్ ఐ యూజ్డ్ org.city టు రీడ్ బెంగళూరు, ఈ కంప్లీట్ JSON ఆబ్జెక్ట్ నుంచి. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు షిప్పింగ్ అడ్రస్ రీడ్ చేయాలంటే వాట్ విల్ బి మై సింటాక్స్? value.shipping address. సో దట్స్ ఇట్. సో ఇది value.shipping address అనగానే విల్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ వాల్యూ. సో ఇది OData బైండింగ్ అప్పుడు వాట్ వి డూ అంటే, ఇప్పుడు XML ఫర్ టేబుల్ ఉంది అనుకోండి, ఐటమ్స్ అని ఉంటుంది. ఓకే, సో దాని బైండింగ్ స్ట్రక్చర్, దానికి ఏం చేస్తామంటే విల్ బైండ్ డైరెక్ట్లీ వాల్యూ. ఇలా వాల్యూ అని బైండ్ చేసేసరికి వాట్ విల్ ఇట్ డూ? సో ఇలా చేసినప్పుడు మనం ఏదైతే కాలం ఉందో, కాలం దగ్గర we will give you like, if you understand it,
సో ఇక్కడ వాల్యూ అనేవగానే ప్రతి రో కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ బౌండ్. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ మనం అక్కడ కీని మ్యాప్ చేస్తున్నాం. సో కాలమ్ కి వీఆర్ మ్యాపింగ్ దిస్ కీ. ఎలా మ్యాప్ చేస్తాం? ఆర్డర్ ఐడి మ్యాప్ చేసినట్టు ఏంటంటే ఈ కీ దగ్గర ఉన్న వాల్యూ రీప్లేస్ అవుతుంది, బికాస్ వీ హ్యావ్ గివెన్ ద పాత్ as వాల్యూ. సో JSON ఆబ్జెక్ట్స్ ఆర్ OData సర్వీసెస్ ఎలా వర్క్ అవుతాయి అంటే దే ఆర్ వర్కింగ్ బికాస్ ఆఫ్ JSON ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పేరెంట్ మ్యాప్ చేసి ఆ కీస్ అన్ని కూడా మనం కాలమ్స్ దగ్గర పెడతాం. ఎప్పుడైతే కీస్ పెడతామో ఆ కీస్ దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని కూడా దే విల్ బి డిస్ప్లేడ్ యాజ్ ఎ టేబుల్ డేటా. యూఆర్ ఏబుల్ టు రిలేట్. సో ఎలా టేబుల్ మీద డేటా వస్తుందంటే బికాస్ ఆఫ్ JSON ఆబ్జెక్ట్స్. ఇక్కడ అరేస్ యూజ్ చేయలేం బికాస్ వీ నీడ్ a row has multiple columns. So it is efficient to have key value pair to display on a table, right? Yes, sir. So this is about it. So let me record the session. It's getting recorded. Okay. So if we look at it, so ఇక్కడ reference ఏం చెప్తున్నారంటే, so this is how we create a blank object and object ని ఒక కాపీ తీసుకోవాలనుకోండి. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనగానే రైట్ సైడ్ వాల్యూ విల్ బి అసైన్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ. ఓకే. సో ఆబ్జెక్ట్ లోని ఇప్పుడు ఒక ప్రాపర్టీ యాడ్ చేస్తున్నారు. సో m ప్రాపర్టీ ట్రూ, లైక్ ఇట్స్ లైక్ వన్ వాల్యూ దేర్ యాడింగ్. ఓకే. సో ఇది ట్రూవా కాదని చెక్ చేస్తున్నారు. సో బోత్ వాల్యూస్ ఇక్కడ మీరు ఏదైతే ఆబ్జెక్ట్ కాపీ చేస్తారో సో వేరియబుల్స్ అన్ని కూడా ఆల్వేస్ అసైన్ బై రెఫరెన్స్. సో ఈ స్నిప్పెట్స్ అని అంటే మనం వీ కెన్ ప్రాక్టీస్ ఇట్. సో ఇక్కడ అరే తీసుకుంటే అరేలోని ఒక ప్రాపర్టీ ఇప్పుడు ఇక్కడ అరే అనేది కాపీ చేస్తాం. మీరు అరేకి ఇప్పుడు పుష్ అనేది 4 చేస్తాం. ఎక్కడ పుష్ అవుతుంది? ఇట్ విల్ యాడ్ టు ద అరే. సో అరే 1 2 3 తర్వాత 4 అనే వాల్యూ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ రెండింటికి కంపేర్ చేస్తాం. రెండింటికి లెంత్ 4 వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు ఇక్కడ కాపీ చేసిన తర్వాత యాక్షన్ చేసినా కూడా ఆల్వేస్ వేరియబుల్స్ రైట్ సైడ్ అసైన్ అయినా కూడా దే ఆల్వేస్ రిఫరెన్స్ అనేది ఇట్ విల్ నాట్ బి లాస్ట్. ఈవెన్ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్స్ తీసుకుంటే మై ప్రాపర్టీ అనేది మీరు ఇక్కడ వాల్యూ అసైన్ చేసినా కూడా ఈ రిఫరెన్స్ కూడా రెండిట్లోని లెంత్ చెక్ చేస్తే దే బోత్ విల్ బి సేమ్. Yes, sir. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తారంటే, సో ఇఫ్ యూ అసైన్ ఎనీ వాల్యూ, సో దీన్ని ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఇది ఏదైతే ఇక్కడ చూపించానో, సో ఇఫ్ వి గో హియర్ కన్సోల్, సో ఇక్కడ వేర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో దిస్ ఇస్ ఎ ప్లే గ్రౌండ్. సో ఇది ఇలా ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ సీ వాట్ ఆర్ యువర్ అండర్స్టాండింగ్ ఇట్. సో దాన్ని ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నారు, ఆ వేర్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తీసుకొని, సో బేసిక్గా పైన ఉన్న ఆబ్జెక్ట్ దీని ఇందులో కాపీ చేస్తాం. యూఆర్ మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. కాపీ చేసిన తర్వాత ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆబ్జెక్ట్ కి ఒక కీ ఫీల్డ్ యాడ్ చేస్తాం. ఆ కీ ఫీల్డ్ అంటే ఒక మై ప్రాపర్టీ అనే కీ ఫీల్డ్ యాడ్ చేసి దానికి వాల్యూ ట్రూ అని అసైన్ చేస్తాం. ఓకే, లైక్ కీ వాల్యూ పేరు. సో బేసిక్లీ ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఇక్కడ వేర్ ఆబ్జెక్ట్ అని తీసుకొని, సో ఇఫ్ వీఆర్ టేకింగ్ ఇట్, ఇక్కడ మై ప్రాపర్టీ అనే కీ యాడ్ చేస్తాం. ఓకే, మై ప్రాపర్టీ ఈక్వల్ టు ట్రూ, ఇది బులియన్. సో ఇలా ఒక కీ వాల్యూ పేరు క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ కి కీ ఏంటంటే మై ప్రాపర్టీ, దాని వాల్యూ ట్రూ. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. దాన్ని ప్రోగ్రామటికల్ గా క్రియేట్ చేస్తాం. ప్రోగ్రామటికల్ అంటే ఎలా చేస్తాం? మనం ఇది అవుట్పుట్ రీడ్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ మై ప్రాపర్టీ అంటాం, అవునా? ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ డాట్ మై ప్రాపర్టీ అని మనం ఇన్సర్టింగ్ ఇట్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆల్రెడీ కాపీ తీసుకున్నాం. కాపీ తీసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ ని మోడిఫై చేస్తాం, అవునా? Yes, sir. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు టాప్ టు బాటమ్ అవుతుంది. ఇనిషియల్ ఇట్ ఇస్ బ్లాంక్. నౌ బ్లాంక్ is copied, so object reference should be empty ideally. Now we modified object. సో ఆబ్జెక్ట్ మోడిఫై చేసిన తర్వాత మనం ఈ రెండు కంపేర్ చేస్తే, సో ఆబ్జెక్ట్ డాట్ మై ప్రాపర్టీ ఐడియల్లీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ చెక్ చేశాను అనుకోండి. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ చెక్ చేస్తే వాల్యూ ఉంది ఆబ్జెక్ట్ రెఫ్ లో, మై ప్రాపర్టీ ఆల్రెడీ ఉంది. Property. సో నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ వీ కాపీ, సో ఈ రిఫరెన్స్ అనేవి ఎప్పుడు కూడా దే విల్ స్టే యాజ్ ఇస్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే మీరు బిఫోర్ కాపీ చేసిన తర్వాత మోడిఫై చేసిన ఎక్కడైతే ఆ రిఫరెన్స్ చేస్తామో అవన్నిటిలో కూడా ఇవన్నీ కూడా దే విల్ బి ఇన్హెరిటెడ్ ఆటోమేటిక్లీ దోస్ వాల్యూస్. Yes, sir. ఐడియల్లీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఎంటీగా ఉండాలి, బట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ లో మై ప్రాపర్టీ అనేది యాడ్ అయిపోయింది. వై Added. వాట్ ఇట్? బికాస్ వీ హ్యావ్ కాపీడ్ అండ్ దట్ రిఫరెన్స్ ఎగ్జిస్ట్. ఆ లింక్ అనేది డిస్కనెక్ట్ అవ్వదు ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇది అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ కూడా వెన్ ఆర్ యూ ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, UFI లో వీ హ్యావ్ ఏ స్కోప్ కాన్సెప్ట్.
మీరు ఒక ఆబ్జెక్ట్ వేరియబుల్ ఒక దగ్గర డిక్లేర్ చేస్తారు, సేమ్ నేమ్ మీరు వేరే దగ్గర వాడారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పైన క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక సమ్ అనే వాల్యూ తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు వేరే ఫంక్షన్ లోని అదే కీవర్డ్ వేర్ సమ్ అని యూస్ చేస్తారు అనుకోండి, ఆ వాల్యూ 100 ఆల్రెడీ ఉండొచ్చు. దెన్ యూ కెన్ గెట్ అన్ అవుట్పుట్ రాంగ్ అవుట్పుట్. ఎందుకు? బికాస్ దే ఆర్ గెటింగ్ రెఫరెన్స్. Okay, so these are fundamental concepts. See, so here what we are trying to say is same concept. Arrays lage objects arrays kuda same concept. మీరు array copy తీసుకొని దాన్ని push చేస్తే రెండింటి length same ఏ ఉంటుంది. So reference అనే concept what they are trying to say is, if you create copy, that if you modify any one object, all the copied objects also will be modified. Okay, so you have to learn this way. ఓకే సార్, ప్రాక్టీస్ చేస్తాను ఇవన్నీ. ఇది చేసేటంటే ఇది ఏంటంటే మీరు కొన్ని పీడిఎఫ్ అయితే తీసుకోమని, ఎందుకంటే డబ్ల్యూపీటీ స్కూల్స్ ఇది స్టార్టింగ్ పాయింట్. బట్ ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళాలంటే కొంచెం ఊప్స్ కాన్సెప్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అడ్వాన్స్ అని మనకి కొంచెం ఉంటుంది. సో విల్ నాట్ బి ఏబుల్ టు కవర్ ఎవ్రీథింగ్, బట్ ఐమ్ ట్రై టు గివ్ హౌ యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఓకే సార్. సో సిమిలర్ గా మోర్ ఎగ్జాంపుల్స్ గివ్. ఫంక్షనల్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఏంటి? సో ఇక్కడ విత్ ఎక్స్టెండ్. సో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది ఇప్పుడు ఫంక్షన్స్ వాడుతున్నాం కదా, ఇప్పుడు వేరియబుల్ వచ్చాం. ఫంక్షన్స్ అంటే ఏంటి? స్నిప్పెట్స్. మన కోడ్ స్నిప్పెట్స్ మనం ఇప్పుడు సమ్, మల్టిప్లై, డివిజన్ ఇలా డిఫరెంట్ లాజిక్ రాస్తాం. ఓకే, ఫంక్షన్ ఓవర్లోడింగ్ పర్టికులర్లీ వాట్ దే ట్రైంగ్ టు సే సేమ్ కాన్సెప్ట్. మనం ఇందులో చూసి రెఫరెన్స్ ఇస్తే ఫంక్షన్స్ అయితే ఎలా ఉంటుందని దే ట్రైంగ్ టు సే. టెస్ట్ అనే ఫంక్షన్ తీసుకున్నారు, దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే FO అనే స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? FO అని వస్తుంది. console.log అంటే మనకి 4 వస్తుంది. ఓకే, సో అదే టెస్ట్ ఫంక్షన్. ఇది రెండు సేమ్ డిక్లరేషన్. ఒక వేరియబుల్ టెస్ట్ అని క్రియేట్ చేసి దాని ఫంక్షన్ అని ఇచ్చి నౌ రిటర్న్ బార్ అని ఇస్తున్నాం. సేమ్ టెస్ట్ మళ్ళీ క్రియేట్ చేస్తాం. బోత్ సింటాక్స్ ఆర్ సేమ్. ఓకే, సో టెస్ట్ ఈక్వల్ టు ఫంక్షన్ అని రిటర్న్ బార్ అని కూడా వీఆర్ సేమ్ ఫంక్షన్ మళ్ళీ క్రియేట్ చేసి 2 times సేమ్ ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేస్తే ఇప్పుడు చెక్ చేసినప్పుడు కూడా బార్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ నోటీస్ చేస్తుందంటే ఇక్కడ రిఫరెన్స్ అవ్వలేదు, లాస్ట్ ఎగ్జిక్యూట్ ఏమైందో అది అవుట్పుట్ వచ్చింది ఫంక్షన్. ఇది టెస్ట్ కూడా ఫంక్షన్. మీరు ఇది ఇక్కడ టెస్ట్ వేరియబుల్ అని ఇచ్చిన, ఇలా ఫంక్షన్ టెస్ట్ అని ఇచ్చిన, రెండు కూడా ఒక a function name test, like a method name test. Okay, you're creating a exact same name that మీరు 2 functions చేశారు అనుకోండి, ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ టాప్ టు బాటమ్ అవుతుంది. లాస్ట్ ఏదైతే ఎగ్జిక్యూట్ అయిందో ఇది 4 అని వచ్చినా కూడా అది ఓవర్రైడ్ అయిపోయి తర్వాత బార్ వస్తుంది. లాస్ట్ స్క్రిప్ట్ రన్ అయ్యేటప్పుడు ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆర్ ఓవర్రైడ్ ద వాల్యూ ఇఫ్ ఇట్ ఇస్ సేమ్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తారు, ఆ ఫంక్షన్ టెస్ట్ ఫంక్షన్ కి 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నారు, 2 వేరియబుల్స్. ఓకే, పాస్ చేస్తే రిటర్న్ పాస్ అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు వాల్యూ ఇక్కడ టెస్ట్ ఫంక్షన్ ఎంటీగా ఇస్తే ఎలా ఏం కాల్ అవుతుంది? సో ఐడియల్గా అయితే 4 రావాలి. ఓకే, సో ఇక్కడ పారామీటర్ ట్రూ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఎక్కడ లేదు కనుక కూడా బట్ 4 రావాలి. ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్ ఫంక్షన్ మళ్ళీ టెస్ట్ కి విత్ వేరియబుల్ ఇచ్చాం కనుక ఎగ్జిక్యూషన్ లో టాప్ టు బాటమ్ లాస్ట్ టైం టెస్ట్ అని ఏదైతే డిఫైన్ చేసామో దానికి పారామీటర్స్ ఉన్నా పారామీటర్స్ లేకపోయినా వాట్ ఆర్ వాల్యూ ఇట్ ఈస్ రిటర్నింగ్ దట్ విల్ బి రిటర్న్. సో మీరు బ్లాంక్ కాల్ చేసిన బ్యాజ్ వస్తుంది, సమ్ పారామీటర్ పాస్ చేస్తే కూడా 1 పారామీటర్ పాస్ చేస్తే 2 పారామీటర్స్ పాస్ కూడా బ్యాజ్ అనే ప్రింట్ అవుతుంది. సో ఫంక్షన్స్ ఏంటంటే ఫంక్షన్స్ విల్ నాట్ టేక్ ఎనీ రిఫరెన్సెస్, ఫంక్షన్స్ విల్ ఓవర్లోడ్. సో సేమ్ నేమ్ ఇస్తే ఇట్ విల్ ఓవర్లోడ్. Overload అంటే మీనింగ్ నథింగ్ బట్ ఇట్ విల్ ఓవర్రైడ్. హౌ టు సే ఇట్ విల్ ఓవర్రైడ్ ద లాస్ట్ వాల్యూ. సో మనం ఇనిషియల్ గా 4 అని డిఫైన్ చేస్తా, తర్వాత బార్ అని డిఫైన్ చేస్తా, మీరు ఎనీ సింటాక్స్ లో మోడిఫై చేసిన యాజ్ లాంగ్ యాజ్ దట్ మెథడ్ నేమ్ ఇస్ టెస్ట్, లాస్ట్ ఎగ్జిక్యూట్ అయిన వాల్యూ అవుట్పుట్ డిఫైన్ చేస్తుంది. సో దట్స్ ద వాట్ ఫంక్షనల్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. సో వేరియబుల్ దగ్గర రిఫరెన్సెస్ ఎక్కడైనా కాపీ అవుతాయి, బట్ ఫంక్షన్స్ దేర్ ఇట్ వోంట్ కాపీ. దిస్ ఇస్ ఫండమెంటలీ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ఓకే సార్. సిమిలర్ గా 2 more కాన్సెప్ట్స్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ స్కోప్, క్లోజర్స్. సో ఇవి అన్ని యూజ్ చేయము, బట్ యూ కెన్ ట్రై టు గో త్రూ దిస్ కాన్సెప్ట్.
ఓకే. సో ఈ డాక్యుమెంట్ మీకు పంపించాను. సో యూ కెన్ జస్ట్ సేమ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ జస్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ కన్సోల్ తీసుకొని యూ కెన్ ప్లే అరౌండ్ ఆల్సో. మీరు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ని మీరు ట్రై చేయొచ్చు. దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ బెటర్. ఓకే సార్. రైట్. సో దిస్ ఈస్ వన్. సో పర్టిక్యులర్లీ ఇఫ్ వి కమ్ బ్యాక్ టు ఐ థింక్ వి స్టార్టెడ్ విత్ టూల్ సెటప్ అయింది అండ్ వి సా బేసిక్ కాన్సెప్ట్స్ కదా! ఎంబీసీ ఫ్రేమ్‌వర్క్ అండ్ ఫోల్డర్ ఎంబీసీ స్ట్రక్చర్ గురించి కాన్సెప్ట్. వి అండర్‌స్టూడ్. Yes, sir. అండ్ పర్టిక్యులర్ ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ స్క్రాచ్ నుంచి చేసేటప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వి గో రైట్. సో కమాండ్ ప్యాలెట్‌కి వెళ్ళి యూ కెన్ డూ ఫియరీ అప్లికేషన్ జనరేటర్. సో ఇక్కడ మనం ఏంటంటే సో సిమిలర్‌గా ఇప్పుడు జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ ఏదైతే మనం బేస్ చూసామో విల్ ట్రై టు సీ లైఫ్ సైకిల్ మెథడ్స్. లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇన్ యూఎఫ్ఐ. సో ఇది కోర్ జావాస్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నాం. బట్ యూఎఫ్ఐలో వచ్చేసరికి ఆ జావాస్క్రిప్ట్ అనేది అలాంటి మెథడ్స్ ఇప్పుడు టెస్ట్ మెథడ్ ఎక్సెట్రా ఫంక్షన్స్ చూసాం కదా! అలాంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ ఎలాగైతే మనకి హెచ్టీఎంఎల్ అవి రీయూజబిలిటీ ఉన్నాయో సిమిలర్‌గా విల్ హావ్ లాట్స్ ఆఫ్ మెథడ్స్. సో ఇఫ్ యూ గో టు ufi.sp.com. సో ఇక్కడ యూఎఫ్ఐలో వి కాల్ ఇట్ as మెథడ్స్. మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్. సో ఇక్కడ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చూసారంటే బైండ్ టెక్స్ట్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సో సెట్ టెక్స్ట్ ఎక్సెట్రా ఉన్నాయి కదా! సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్ సో దిస్ ఈస్ ఎ ఫంక్షన్. సో దీస్ ఆర్ రీయూజబుల్ ఫంక్షన్స్. సో మనం జావాస్క్రిప్ట్‌లో స్క్రాచ్ నుంచి రాయకుండాను సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో మీరు ఇప్పుడు ఆ ఫంక్షన్‌లో ఆల్రెడీ కాన్సెప్ట్ అది కూడా ఇక్కడ అప్లై అవుతాయి. సో మనం సెట్ టెక్స్ట్ ఇచ్చి మనం గెట్ టెక్స్ట్ ఇచ్చామనుకోండి. సో లాస్ట్ విచ్ ఆర్ ఇస్ దేర్ దట్ విల్ హావ్ ద ప్రిసిడెన్స్ ఎక్సెట్రా. సో ఇలా ఏంటంటే మెథడ్స్ తోటి ఇఫ్ యూ వాంటెడ్ టు యూఐలో మనం సెట్ చేయాలంటే టెక్స్ట్ వాల్యూ వి కెన్ యూజ్ సెట్ టెక్స్ట్ అండ్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో ఐడి తోటి ఆ లొకేషన్‌లో ఇట్ విల్ అప్డేట్ ద వాల్యూ. సో ప్రతిదీ మీరు మెథడ్స్ ట్యాబ్ చూసారంటే దీస్ ఆల్ ఆర్ ఫంక్షన్స్ మనం కంట్రోలర్‌లో యూజ్ చేస్తాం. ఓకే. టు Okay. మోడిఫై ద వ్యూ. Okay. సో ఈ విధంగా రీయూజబుల్ కోడ్స్ ఎలాగైతే మనకి హెచ్టీఎంఎల్‌వి ప్రాపర్టీస్‌లో కనిపించాయో మెథడ్స్ యూజ్ చేసి రీయూజబుల్ కోడ్ అనేది మనం జావాస్క్రిప్ట్ నుంచి వి విల్ బి ఏబుల్ టు రీయూజ్ యాస్ మెనీ టైమ్స్ యాస్. సో ఇవి కూడా మెథడ్స్ కూడా దే ఆర్ కీప్ ఆన్ యాడింగ్ న్యూ మెథడ్స్ సో దట్ మనం డే టు డే యూజ్ చేసేటప్పుడు బిల్డ్ చేసేటప్పుడు ఆర్ బిల్డింగ్ ప్రాసెస్ విల్ బి ఈజీ. ఓకే. సో హౌ విల్ వి యూజ్ అనేది విల్ ట్రై టు సీ. సో దీనికి విల్ ట్రై టు సీ ఐ విల్ క్రియేట్ ఎ బేసిక్ okay, it is down. Okay, let me use top 20. So Northwind surface will take. This is free to use service. It's, we'll talk about lifecycle methods. Okay. So UFI framework lo what exactly is how we'll use JavaScript methods. Okay. ఇది డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు అవి కూడా తర్వాత యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆప్షనల్. సో డిప్లాయ్మెంట్ సెలెక్ట్ చేస్తే ఆన్ ప్రిమైస్ ఆర్ బీటీపీ వేర్ వి వాంట్ టు డిప్లాయ్ అనేది ఆప్షన్ వస్తుంది. సో దీస్ ఆర్ ఆప్షనల్ ఫర్ నౌ.
and we can just all we are giving is OData service into OData service we'll give. The rest all project name, etc. Let's see. We should talk about lifecycle methods, login exercise, and frequently used prototyping. Okay, we'll cover these topics. So when మనం క్రియేట్ చేస్తే ఇలా we have this empty folder structure, right? ఇక్కడ టూ స్టెప్స్ ఇక్కడ చూడండి. సో రైట్ క్లిక్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ రైట్ క్లిక్ చేస్తే మనకి వెబ్ యాప్ ఇఫ్ యూ సెలెక్ట్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ 4 ఆప్షన్స్. ఒకటి ప్రివ్యూ అప్లికేషన్ యూజ్ చేస్తే వీ కెన్ రన్ ద అప్లికేషన్. ఓకే, ఓపెన్ అప్లికేషన్ ఇన్ఫో ఓపెన్ చేస్తే మనం చేయాల్సిన యాక్టివిటీస్ అనేవి కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో మనం ఓడిటా సర్వీస్ చేంజ్ చేయాలంటే సో మెటాడేటా ఎక్సెట్రా కూడా అప్డేట్ అవుతుంది. సో ఓడిటా సర్వీస్ ఎక్సెట్రా మాడిఫై చేయొచ్చు. అండ్ అనోటేషన్స్ ఏమైనా మాడిఫై చేయాలన్నా యాడ్ చేయాలన్నా వీ కెన్ యూజ్ దిస్ వన్. డిప్లాయ్ చేయాలంటే యూ కెన్ సెలెక్ట్ దిస్ డిప్లాయ్. ఆటోమేటిక్గా మనం విజార్డ్లో యూజ్ చేయకపోయినా డిప్లాయ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఆన్ ప్రైమస్లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నామా, బీటీపీలో డిప్లాయ్ చేయమంటున్నాం, ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ బేసిక్గా మీరు రైట్ క్లిక్ చేసి అప్లికేషన్ ఇన్ఫో అని సెలెక్ట్ చేస్తే మనకి కావాల్సిన యాక్షన్స్ అన్ని కూడా ప్రాజెక్ట్లోని ఎట్ ద టైమ్ ఆఫ్ తర్వాత అయినా చేయాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే ఓకే, డిఫరెంట్ యాక్షన్స్ మనం యూజ్ చేసేటప్పుడు విల్ యూజ్ predominantly these options. ఓకే, సో దిస్ ఈస్ వన్ వేర్ వీ కెన్ యూస్. సెకండ్ ఏంటంటే ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ అప్లికేషన్. సో ఎక్స్టెన్షన్ అప్లికేషన్ అయితే సో ఈ స్టాండర్డ్ యాప్ మనం ఎక్స్టెండ్ చేయాలనుకుంటే విల్ యూస్ దిస్ ఆప్షన్ ఓపెన్ గైడెడ్ డెవలప్మెంట్. సో ఎప్పుడైతే ఓపెన్ గైడెడ్ డెవలప్మెంట్ యూస్ చేస్తాం, ఓకే, సో దెన్ వీల్ గెట్ లిస్ట్ ఆఫ్ విజార్డ్స్ ఎక్సెట్రా. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఓకే, ఈ కేసులో దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్టెన్షన్ బికాస్ ఇట్స్ ఎంటీగా ఉంది కనుక. సో ఇఫ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ ఫియర్ యాప్ మనం డౌన్లోడ్ చేస్తే ఇఫ్ యూ సెలెక్ట్ ఇట్ దెన్ ఎక్స్టెన్సిబిలిటీ ఆప్షన్స్ కావాల్సిన అన్ని కూడా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, సో విల్ యూస్ గైడెడ్ డెవలప్మెంట్ ఫర్ ఎక్స్టెండింగ్ ఎ స్టాండర్డ్ యాప్. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. సో ప్రివ్యూ అనేది మనం రన్ చేయడానికి అప్లికేషన్ ఫర్ అనేది ఎడిషనల్ ఆప్షన్స్ డిప్లాయ్మెంట్ చేయాలన్నా, మనం ఓడిటా సర్వీస్ మాడిఫై చేయాలన్నా, అనోటేషన్స్ యాడ్ చేయాలన్నా యూస్ చేస్తాం. స్పెసిఫిక్గా ఇక్కడ మనం షో పేజ్ మ్యాప్ అని ఉన్నది. సో పేజ్ మ్యాప్ తీసుకున్నాం అనుకోండి, పేజ్ మ్యాప్ పర్టికులర్గా ఏం చేస్తుంటే మనకి కొన్ని ఏంటంటే ఆటోమేటిక్గా మేనిఫెస్టో వాటిలోని కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ లెట్ మీ యాడ్ ఫ్యూ. ఈ అప్లికేషన్ మనం కొంచెం రన్ చేసి యాడ్ చేద్దాం, దెన్ ఇట్ విల్ అలౌ. ఇట్ ఈస్ పాయింటింగ్ into different app. Let me preview it first. సో పేజ్ మ్యాప్ ఏం చేస్తుందంటే మనకి ఇఫ్ ఇట్ ఈస్ ఎలిమెంట్ బేస్డ్ అప్లికేషన్ అయితే కొన్ని అనోటేషన్స్ ఆటోమేటిక్గా మనం విజార్డ్ లాగా సో వీ కెన్ అప్డేట్ ఫ్యూ ఆప్షన్స్ ఎక్సెట్రా. ఓకే, సో మనం నెక్స్ట్ ఎక్సెస్ ఎలిమెంట్స్ చేసినప్పుడు ఐ షో పేజ్ మ్యాప్ అలా యూజ్ అవుతుంది. సో ఇలా మనకి 3-4 ఆప్షన్స్ ఉంటుంది. సో those all we have to make use of it based on the type of application. Okay, so standard freestyle application అయితే మనకి ఓపెన్ అప్లికేషన్ ఇన్ఫో సరిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ యాప్ మనం విల్ యూజ్ ఓపెన్ గైడెడ్ డెవలప్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎలిమెంట్ యాప్ విల్ యూజ్ షో పేజ్ మ్యాప్. ప్యూర్ ఎలిమెంట్ యాప్కి ఇది యూజ్ అవుతుంది. ఈవెన్ అనోటేషన్స్ ని మనం సర్వర్ సైడ్ అనోటేషన్స్ మనం ఓవర్ రైడ్ చేసి మనం లోకల్గా అనోటేషన్స్ చేంజ్ చేయాలంటే వీ కెన్ యూజ్ ఓవర్ రైడ్ అనోటేషన్స్. ఓకే, ఇది మాక్ డేటా జనరేట్ చేయడం కోసం. సో వీ కెన్ జనరేట్
test data. So only UI lo run చేసేటప్పుడు మనకి test data కోసం we can use it. Okay. So these are general options which we'll use. So if we look at project structure, so UFI YML, it is for configs, etc. Package or JSON is second one. So it will run scripts, etc. ఉంటుంది. Pure web app లో మన application starting point is index.html. Index.html. So index లో everything run అయ్యేటప్పుడు this will have. మనం we talked about bootstrap and ఇక్కడ నుంచి కాంపోనెంట్ వెళ్తుంది. సో Component. కాంపోనెంట్ again it will redirect to manifest. Manifesto just So manifesto. manifest లో మనకు కావాల్సిన A to Z కాన్ఫిగ్ కావాల్సిన ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ మేనిఫెస్ట్. రైట్ ఫ్రమ్ ఇది మన యూనిక్ గా ఎప్పుడైనా అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు మనకి అప్లికేషన్ ఐడి అడిగితే దిస్ ఇస్ ఐడి, దిస్ షుడ్ బి యూనిక్. నో టూ ప్రాజెక్ట్స్ మన వర్క్ స్పేస్ లో దే షుడ్ హ్యావ్ సేమ్ ఐడి. సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కాదు, దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఎలా ఉన్నా ఇఫ్ ద ఐడి ఇస్ డూప్లికేట్ ఉంది అనుకోండి, డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ మేనిఫెస్ట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ వీ హ్యావ్ టు సే every custom app or anything should be always unique and it should start with Z. Okay, so general ga మన application Z తో స్టార్ట్ చేస్తాం if it is custom application and ఇక్కడ మాత్రం ID unique ఉంటుంది. And next is ఇక్కడ డేటా సోర్స్కి వెళ్తే ఇక్కడ OData సర్వీస్ ఉంటుంది. ఎనీ టైమ్ యూ వాంట్ టు మోడిఫై OData సర్వీస్, మీరు ఇక్కడ OData సర్వీస్ మోడిఫై చేయొచ్చు. అండ్ థర్డ్ పార్ట్ ఇస్ విచ్ వెర్షన్ యూఆర్ యూజింగ్. ఓకే, సో మినిమం UI వెర్షన్ వెన్ ఆర్ యూఆర్ యూజింగ్, ఇక్కడ మనం సర్వర్ వెర్షన్ ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఇస్ 9.6 we have to make sure that it is సర్వర్ లో ఏదైతే వెర్షన్ ఉందో ఆ వెర్షన్ we have to use it. Okay, we use the latest, so but ఇక్కడ మాత్రం we have to see that it is using 1.96. Okay, and third and foremost final గా మనం ఇక్కడ చూసేసరికి మనకి రూటింగ్ ఉంటుంది. సో రూటింగ్ will be auto generated, so we'll talk about it when we want to add a new page etc. then we'll come here. Okay, so A to Z every config will be in manifest. So ఇక్కడ లోడ్ అయిన తర్వాత after manifest if we see ఇక్కడ రూటింగ్ వచ్చేసరికి control ID is app. Okay, so starting point is app. Where is app? So control ID అనేది app అన్నారు. So the control after index loaded, component gets loaded, then manifest, then comes this control ID. So control ID is app in this case. Manifest లో what is it written? So control అనేది app దగ్గరికి వస్తుంది. You see, go to the control ID, go to the ID app. So ఇక్కడ app there, if you notice it, this is a container for whole MVC framework. ఇక్కడ మనము it will further load nest all the views etc. Okay, how does it go? So app నుంచి v1 కి ఎలా వెళ్తుందంటే the route is different. So from app, so container will be app loni. So this is the whole app, complete app loni. We are adding multiple views, multiple fragments etc. Just everything is being contained inside this app. That's what routing is saying. Config, for routing the config is place everything inside this app. So the first thing which has to be placed inside this app is root view1. So root view1 ekkada unnadi, the root view1 ane name that it is in target. This is source, this is destination. So starting point is root view, destination is target view. Okay, so target view page is view1. So view ID should be view1. Okay, so source and target అనేది always ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే, సో ఇక్కడ XML అనేది, so that is how app లోనే it is loading view1. So view1 is being loaded inside app1. If you notice it, ఇక్కడ these are pages. సో ఈ కంట్రోల్ యాప్ ఇట్స్ పేజెస్ ట్యాగ్ ఉంది. ఇక్కడ మీరు చూసారంటే ఇట్ హ్యాస్ పేజ్ ట్యాగ్. సో మల్టిపుల్ పేజెస్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్సైడ్ యాప్. ఓకే, సో ఇది ఎందుకు వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ తెలియాలి. ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది తెలిస్తే యూ విల్ నో వేర్ ద ఇష్యూ ఇస్. వెన్ ఆర్ యూర్ డిప్లాయింగ్ ఆర్ ఎనీథింగ్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, వేర్ ఇట్ ఈస్ ఫెయిలింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లోడింగ్ ఇండెక్స్, దెన్ ఇష్యూ ఎక్కడో మీకు తెలుసు. Okay, so index itself is not available. Index load అయిన తర్వాత component load అవ్వదు, then you know something is manifest, there is an issue in manifest because manifest is not loading. Manifest కూడా load అయింది, then if the page output is not loading, then issue is app ID etc. has been incorrect.
because it's not able to insert the content inside app. ఇది కూడా లోడ్ అయ్యి వ్యూ వచ్చింది అనుకోండి, then we are through till here. Your execution flow, if you are looking at it, so execution will happen from index. Every web application, it starts from index. So ఇక్కడ manifest ఏం చేస్తుంది, so it is specifying view 1. So from view 1, if we click any action, if at all we might have a view 2. ఈ కేసులో లేదు, ఇక్కడతో ఎండ్ అవుతుంది, because we have only view 1, right? మనం ఒక పేజ్ యాడ్ చేస్తాం, then we'll define one more target. If we click on view 1, then go to sub page or sub detail page, etc. అని మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు ఇంకో రూట్. This is about manifest. So once we are here, from here where it will go, if you notice it, మనకి డిక్లరేషన్ అనేది అంతా కూడా టాప్ లో ఉంటుంది. Every view will be here, and this corresponding logic అనేది will be found in controller name. Controller. Here controller name is controller folder view1. So that's how it is loading controller folder view1. Similarly, app లో కూడా it is declared that any control to container మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ రాయొచ్చు లాజిక్. Okay, so this is how we are reaching to the actual execution stage. Yeah, so when we are running an app, that's how the execution flow is coming till here. Now, what are life cycle methods? So ఇక్కడ మనం ఏం చేస్తామంటే, so what I'm doing is I'm trying to define, we are going to learn about ఇక్కడికి వచ్చిన తర్వాత it is control is going to controller. So what is going to happen in controller అనేది we are reaching that point. We are trying to learn that. సో ఇక్కడ వరకు ఎగ్జిక్యూషన్ ఫ్లో మనకు తెలిసింది. Now once it comes here, it will go to controller. Okay, so ఎందుకంటే so we build a UI. Now the next it has to the control it execute view మొత్తం కూడా read చేస్తున్నది, it will go to controller file. So actually it's not other way around. So it will go there and then it will come here. So it's back and forth. ఇక్కడ view and control ఎప్పుడైతే వచ్చిందో, if you notice it, so we have cell invoking functions and we have something called explicit functions. Sir, Let me make it simple. One second. So let me make it simple. So self-invoking functions అంటే ఏంటి? సో ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో దీన్ని ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్స్. సో వై ఐఎమ్ కాలింగ్ దిస్? సో ఇక్కడ ఏమవుతుందంటే, సో వీ హ్యావ్ లైఫ్ సైకిల్ మెథడ్స్ లైక్ ఆన్ ఎడిట్ మెథడ్ అని, ఆన్ బిఫోర్ ఎంటరింగ్. సో దీస్ ఆర్ లైక్ స్పెసిఫిక్ గా మనం యూజ్ చేసే మెథడ్స్ ఏంటంటే, so any function will be separated by comma on after runtime. I'll explain. So ఇక్కడ these are self-invoking functions. So ఇదన్నీ కూడా self-invoking function. Okay, so let me tell you. These are explicit functions or user-defined functions. అంటే ఇది ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేసిన మెథడ్స్ అని అర్థం, ఇవి మనం క్రియేట్ చేసిన మెథడ్స్ అని అర్థం. ఓకే, డిఫరెన్స్ ఏంటి అంటే, ఇఫ్ యూ నోటీస్ ఇట్, సో ఇక్కడ మనం if I take a button control here, okay, so if this has to be executed, so we have to invoke it. So ఇక్కడ calculate అనే బటన్ ఉంది అనుకోండి, ఓకే, it has to be called. మనం ఆన్ సప్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడే
ఎగ్జిక్యూషన్ ఈ మెథడ్ కాల్ అవుతుంది, ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ 100 మెథడ్స్ యాడ్ చేసినా కూడా రన్ టైంలోనే ఈ కోడ్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే రన్ టైం వెన్ వాట్ ఐ మీన్ బై ఎగ్జిక్యూట్ అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది అసలు పీస్ ఆఫ్ కోడ్ అనేది అసలు ఇట్ వోంట్ రీడ్ ఎట్ ఆల్, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్ అన్లెస్ యూ క్లిక్ ఆన్ దిస్ బటన్, బికాస్ ఇట్ హ్యాస్ దిస్ లైక్ మనం ఆన్ ఆఫ్ స్విచ్ అలా అయితే, సో అన్లెస్ యూజర్ క్లిక్స్ ఆన్ ప్రెస్ బటన్, when we click on press button only then this line of code will be executed. Okay, user defined functions మనం రాసేవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని కూడా దే ఆర్ కంట్రోల్డ్ బై ఈవెంట్స్. సో ఈవెంట్స్ లేకుండా విల్ నాట్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దెమ్. అందుకే మీరు సేవ్ మెథడ్ తీసుకోండి, CRUD ఆపరేషన్ తీసుకోండి, అన్లెస్ ఆటోమేటిక్ ఇట్ కెనాట్ ఇన్వోక్, రైట్? ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్రియేట్ ఓన్లీ దెన్ ఇట్ విల్ ఇన్వోక్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ షుడ్ హ్యావ్ events. So when we say self invoking, so by default anything we define in on it, if you notice that any drop down value ఉందనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఇక్కడ వీల్ డిఫైన్ ద మెథడ్స్ హియర్. ఎందుకంటే అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడే మీకు ఆ డ్రాప్ డౌన్ లో వాల్యూస్ అనేవి డిస్ప్లే కావాలి. ఓకే, మీరు అక్కడ ద మూమెంట్ యూ సెలెక్ట్ సమ్ యాక్షన్, ఇఫ్ ఇట్ లోడ్స్ దెన్ యూజర్ విల్ హ్యావ్ టు డూ టూ మెనీ క్లిక్స్. సో బై డిఫాల్ట్ దిస్ ఆన్ ఇట్ మెథడ్ అనేది ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఆటోమేటిక్లీ. సో OData సర్వీస్ బైండింగ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డూ ఇట్ హియర్. లెట్స్ డూ ఎ టెస్ట్. ఇక్కడ ఏం చేస్తారంటే కాల్ ఇస్ ఆన్ ఇట్. సో ఇక్కడ స్పెసిఫిక్ వాట్ ఐమ్ ట్రైంగ్, సో ఇక్కడ డిఫైన్ చేసే మెథడ్స్ కి వితౌట్ ఎనీ యూజర్ యాక్షన్ దే విల్ ఆటోమేటిక్లీ ఎగ్జిక్యూట్. అండ్ ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ ఆల్ మెథడ్స్ ఆన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఫస్ట్ మెథడ్. మనం ఇక్కడ ఇవన్నీ కూడా సెల్ఫ్ ఇన్వోకింగ్, బట్ అవుట్ ఆఫ్ విచ్ ఆన్ ఇట్ విల్ లోడ్ ఫస్ట్. సో వీ కెన్ టెస్ట్ దట్. సో ఆన్ ఇట్ విల్ బి ఫస్ట్ మెథడ్ విచ్ విల్ లోడ్. సిమిలర్ టు మీరు జావా ఆటలో చూస్తే మెయిన్ క్లాస్ అంటారు కదా, సో ఇట్స్ సిమిలర్ కాన్సెప్ట్. సో ఊప్స్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఆన్ ఇట్ విల్ బి ద వన్ విచ్ విల్ లోడ్. సో అందుకే OData సర్వీస్ బైండింగ్ ద సేమ్ టైమ్ I18 ఆర్ రిసోర్స్ మోడల్ బైండింగ్ ఎక్సెట్రా ఇక్కడ చేస్తాం. సో వై వీ డూ, మన యాప్ లోడ్ అయినప్పుడు మనకి అప్లికేషన్ బై డిఫాల్ట్ ఎంటీగా ఉండాలా, వీ షుడ్ హ్యావ్ సమ్ డేటా. It has some data. డెఫినెట్లీ ఒక డేటా ఉండాలి, బట్ ఆ డేటా కాల్ చేయాలి కదా ఎవరికి, హౌ దట్ కాల్ విల్ బి మేడ్. సో ఆన్ ఇట్ మెథడ్ లో ఎప్పుడైతే మనం OData సర్వీస్ బైండింగ్ ఆర్ I18 బైండింగ్స్, I18 అంటే నథింగ్ బట్ ఇట్స్ ట్రాన్స్లేషన్ ఫైల్, మనం యూజ్ చేసే స్టాటిక్ టెక్స్ట్ ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే మనం ఇక్కడ సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ఉండడం వల్ల, సో వీఆర్ ఏబుల్ టు ఆటోమేటిక్లీ డూ ద బైండింగ్ అండ్ ఇనిషియల్ గా లోడ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్లీ ద డేటా ఇస్ గెటింగ్ డిస్ప్లే. సో ఆన్ ఇట్ ఫంక్షన్ విల్ బి లోడింగ్ ఫస్ట్ అండ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది, సో వేర్ ఐ హావ్ టు రైట్ ద లాజిక్ అనే క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు సెల్ఫ్ ఇన్వోకింగ్. సో ఇనిషియల్ గా పేజ్ లోడ్ అయినప్పుడే నేను యూజర్కి యాక్సెస్ ఉందా లేదా చెక్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు రెస్ట్రిక్ట్ ద డేటా ఆర్ సర్టెన్ ఫీల్డ్స్ డేటా. ఎంప్లాయ్ అండ్ మేనేజర్ ఉన్నారు, మేనేజర్ కి కొన్ని ఫీల్డ్స్ చూపించాలనుకుంటున్నారు, ఎంప్లాయ్ కి కొన్ని ఫీల్డ్స్ restrict చేయాలనుకుంటున్నారు. Like we are showing 5 fields for employee, whereas for manager we are showing 10 fields. So where do you control it? You have to write the logic in on in it. Why? On it అనేది when the moment you log in, based on your login ID, I will able to identify whether you are an employer or manager. So accordingly I can restrict the fields which should be displayed to you. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. So if it is self-invoking function, then we can restrict those checks at the app loading level itself. Similarly, on before rendering అంటే ఏం చేస్తాం, ఇది కూడా సెల్ఫ్ ఇన్వోకింగ్, బట్ ఫస్ట్ ఆఫ్టర్ ఆన్ ఇట్ లోడ్ అయిన తర్వాత కొన్ని కేసెస్ లోని, ఫర్ ఎగ్జాంపుల్ వి సా ఫ్రేమ్వర్క్ ఎక్కడ లోడ్ చేస్తాం, మనం హెడ్ లో లోడ్ చేస్తాం. వై? బికాస్ అప్లికేషన్ లోడ్ అవ్వక ముందే లైబ్రరీస్ అన్ని కూడా వీఆర్ లోడింగ్ ఇట్ ఫస్ట్. కరెక్ట్? బూట్స్ట్రాప్ లో వై వీఆర్ గివింగ్ ద స్క్రిప్ట్ ట్యాగ్ ఇన్ ద హెడ్ సెక్షన్, because we want the libraries to be available first. If libraries are available, all this will be able to render automatically. For example, you have a theme. I'm taking a random example. Okay. Because theme, if it has to render first, maybe if not, we take some authentication checks just now. Like application once binding avani ayin tarvata,
you are checking whether he has authorized to do or not. Okay. So before an application load, this is a time where binding happened, but application ఇంకా load అవ్వలేదు. Okay, binding it is done, but just about to load application, just about to load, and it's just a very fraction of second we are talking about. Our time now, if you wanted to show image or theme, etc. Okay, so or you wanted to do authentication check. Okay, so ఇలాంటివి ఏమైనా చేయాలనుకున్నారు. సో అప్లికేషన్ లోడ్ అవ్వకముందు, సో ఫస్ట్ దిస్ విల్ బి డన్, సెకండ్ ఈవెన్ బిఫోర్ దట్, అండ్ ఆఫ్టర్ లోడింగ్ అనేది, సో విల్ డూ ఎ చెక్. On before button. Okay, so on after as the name suggests, పేజ్ అంతా లోడ్ అయిన తర్వాత, సో పేజ్ అంతా లోడ్ అయిన తర్వాత, సో ఇట్స్ లైక్ వి ఇనిషియల్ గా ఈ మెథడ్స్ అన్ని ఎలా యూజ్ అవుతాయండి టు హ్యాండిల్ పెర్ఫార్మెన్స్ బెటర్. ఎవ్రీ స్క్రిప్ట్స్ మనం లో టైం అప్పుడే యాడ్ చేస్తాం అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు, బికాస్ దిస్ ఆల్ ఆర్ సెల్ఫ్ ఇన్వోకింగ్, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాక అప్లికేషన్ లోడ్ అవుతుందంటే అప్లికేషన్ విల్ టేక్ more than 3 seconds. So basically these three are optional ideally. We'll put only an on it ideally. Endukante, so that application will load quicker. Right? But in some cases we might need these exceptional cases also. Particularly on after ఏంటంటే అప్లికేషన్ అంతా లోడ్ అయిన తర్వాత, సో ఇఫ్ యూ వాంటెడ్ టు show some details etc, so additional details load చేయడం, like further tabs etc load చేయడం. So మనకి 4-5 tabs ఉండొచ్చు, we don't need all the tabs to be loaded. Okay, so first tab load అయితే మిగతా tabs load చేయడానికి we can use specifically on after editing లోని to load other tabs etc we can do. Okay, so and on exit ఏంటంటే, so once you are coming out of that application, ఆటోమేటిక్గా మనం ఇక్కడ వేరియబుల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ క్రియేట్ చేస్తాం కదా, సో అవన్నీ కూడా మనం అన్నెసరిగా దోస్ ఆర్ ఆక్యుపైయింగ్ ఇన్ ద మెమరీ, కరెక్ట్. సో మనకి ఏంటంటే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతున్నాం, డీఅలొకేట్ అవుతుంది. సో టు డీఅలొకేట్ మెమరీ, సో దిస్ ఇస్ ఫ్రేమ్వర్క్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో పర్టికులర్లీ ఇఫ్ యూ సీ, సో ఇఫ్ వీ డూ చెక్ హియర్, సో ఇది ఏదైనా దిస్ ఇస్ మెంట్ ఫర్ మెమరీ డీఅలొకేషన్. సో యాప్ నుండి ఎగ్జిట్ అయిన తర్వాత this method will be executed. So if you understand it, before loading, just before app loading, so check. So if I reload it, so just before loading, on it method execute out, and before loading completion, this method will be executed. Before completely load అయిన తర్వాత this method will be executed. Once we come out of this application, if I come back out of this application, on exit will be executed. అప్లికేషన్ లోడ్ అవుతున్న టైంలో మనం చేసే యాక్షన్స్ అన్ని కూడా దోస్ విల్ బి యూజర్ డిఫైన్డ్ యాక్షన్స్. ఇక్కడ మనం ఎనీ యాక్షన్ విచ్ వి పెర్ఫార్మ్ దట్ విల్ బి డన్ హియర్. ఓకే, సో దీస్ ఆర్ లైఫ్ సైకిల్ మెథడ్స్. సో వెన్ టు యూజ్ ఎక్సెట్రా అనేది వి టేక్ ఏ కాల్ బేస్డ్ ఆన్ సినారియో, బట్ లెట్స్ సీ. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందంటే ఈజ్ ఇట్ రియల్లీ కరెక్ట్ ఆర్ నాట్, లెట్స్ చెక్. సో ఈ మెథడ్స్ ఏవైతే ఇచ్చామో, సో ఇఫ్ ఫర్ అండర్స్టాండింగ్ ఇస్ రైట్, so we got this calculator option etc option. So if we do inspect element, మనం కన్సోల్కి వెళ్ళామనుకోండి, just clear this cache. If we reload, so same flow లో ఎగ్జిక్యూట్ అవుతుందో లేదా అనేది we should be able to see here. So which got executed first? సో ఇక్కడ మనం ఫస్ట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అయింది? on before, తర్వాత on after. ఆన్.
నెక్స్ట్ Okay. ఎగ్జిట్. సో ఇక్కడ ఒక ట్రికీ థింగ్ ఏంటంటే ఆన్ ఎగ్జిట్ అనేది ఇక్కడ అసలు డిస్ప్లే కాలేదు, ఎందుకంటే వీ డి Yes. నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ బయటకు వచ్చినప్పుడు దట్ విల్ బి యూనో ఇట్ విల్ హ్యావ్ సో టెక్నికలీ వెన్ వి గో సో దెన్ ఆన్ ఎగ్జిట్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ చూసారా ఆన్ ఎగ్జిట్. సో వి Yes, కేమ్ sir. అవుట్ ఆఫ్ ద అప్లికేషన్. సో బట్ దిస్ ఇస్ విల్ బి ఇవి అవన్నీ కూడా లైఫ్ సైకిల్ మెథడ్స్, అంటే ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసిన మెథడ్స్ కనుక ఫ్రేమ్ వర్క్ విల్ టేక్ కేర్ ఆఫ్ వాట్ టు డూ. ఓకే, ఇక్కడ ఆన్ సమ్ అనేది అసలు ఎగ్జిక్యూటే కాలేదు. ఎందుకు? బికాస్ వీ డి నాట్ టేక్ ఎనీ ఎక్స్ప్లిసిట్ యాక్షన్. సో ఇఫ్ ఐ టేక్ Yes. అన్ యాక్షన్ నౌ ఇఫ్ ఐ సీ సో దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సో టెక్నికల్ అక్కడ నేను ఏం రాయలేదు. ఇఫ్ వి రైట్ హియర్ సో ఐ థింక్ ఇక్కడ ఇఫ్ యూ గివ్ ఏ కన్సోల్ స్టేట్మెంట్ దెన్ ఇట్ విల్ లోడ్. console.log. So now if we action it, so that should load as so some function. Now we clicked on some. So some click చేసాం కనుక some 2 times click చేసాం అనేది చూపిస్తుంది. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ గా ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తాం అన్ని టైమ్స్ దిస్ విల్ బి కాల్డ్, బట్ ఈ మెథడ్స్ ఒకసారి కాల్ అవుతుంది. Okay, sir. డిఫరెన్స్ అది. సో ఇవేంటంటే మనం ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అన్నిసార్లు కాల్ చేయొచ్చు, బట్ ఇవి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఓన్లీ అట్ ద లోడ్ ఆఫ్ ద టైం, అట్ ద ఎగ్జిట్ టైంలో మాత్రమే కాల్ అవుతాయి. అండ్ ఇంకోటి, సో ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోండి సార్. సో ఈ మెథడ్స్ అన్ని కూడా నేను ఎలా ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, టాప్ టు బాటమ్ అని చెప్పాను కదా. సో ఐ విల్ పుట్ దిస్ మెథడ్ అబోవ్. ఓకే, అండ్ ఐ విల్ పుట్ ఈ ఆన్ ఎగ్జిట్ కూడా ఐ విల్ పుట్ ఇట్ అబోవ్. I'll change this on after rendering, etc. also to different order. So typically, if we notice it, so ideally code execution ఇప్పుడు కూడా టాప్ డౌన్ అవుతుంది. మీరు ఇక్కడ ఆన్ సమ్ ఇచ్చారు ఎక్సెట్రా ఇచ్చారు అనుకోండి. సో నౌ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ వెదర్ దేర్ విల్ బి ఎనీ చేంజ్ ఆర్ నాట్, ఇఫ్ యూ సీ there is no change. సో మీరు ఏ ఆర్డర్లో రాస్తున్నారని ఇట్స్ ఇమ్మీడియట్. ఓకే, సో ఇక్కడ చూసారు. సో ఆన్ ఇట్, ఆన్ బిఫోర్, ఆన్ ఆఫ్టర్ సమ్. సో నో మ్యాటర్ ఎలా ఉన్నా కూడా మన కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇట్స్ ఇండిపెండెంట్. సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ సెల్ఫ్ ఇన్వొకేషన్ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే అది మనం యూజర్ యాక్షన్ తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్తుంది కనుక. సో దేర్ ఇస్ కొన్నిసార్లు ఏంటంటే వీ హ్యావ్ టు డిఫైన్ అబౌట్ డౌన్ అనే క్వశ్చన్ వస్తుంది. సో ఫంక్షన్స్ వరకు వచ్చేసరికి ఆర్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ వాట్ ఆర్ వి కాల్ ఇట్, order does not matter. Life cycle methods always have set option, and user defined functions, they are all set based on user action. Event click చేయకుండా ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో we can place the methods in any order, but there is one important thing. మన ఇందాక వేరియబుల్స్ కాన్సెప్ట్ గురించి జస్ట్ when we touched upon, if we are defining a variable inside this variable, దాని స్కోప్ ఈ ఫంక్షన్ లో మాత్రమే ఉంటుంది. దట్ వేరియబుల్ is not accessible outside. రిఫరెన్స్ కాన్సెప్ట్ చూసాం కదా, దట్ ఈస్ meant for JavaScript, బట్ ఇన్ UFI ఫ్రేమ్వర్క్ ఏ వేరియబుల్ కూడా దాని స్కోప్ అవుట్ సైడ్ ఉండదు. దట్ స్కోప్ దీన్ని బ్లాక్ స్కోప్ అంటాం. సో మీరు అందులో వన్ ఆఫ్ ద డెక్ లోని మీకు స్కోప్ గురించి ఉంటుంది. ఓకే, సేమ్ మన ఫంక్షన్ ఆల్రెడీ ఎలాగైతే చూసామో స్కోప్ గురించి ఉంటుంది. సో స్కోప్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఏదైనా వేరియబుల్ ఇక్కడ యూస్ చేస్తారు, జనరల్ థంబర్ అంటే డోంట్ యూస్ సేమ్ నేమ్స్. వేరియబుల్స్ మీరు ఏదైనా క్రియేట్ చేస్తారు అనుకోండి, జనరల్ థంబర్ డోంట్ యూస్ సేమ్ నేమ్స్. సో దట్ విల్ రెడ్యూస్ యువర్ కాంప్లెక్సిటీ. సో సేమ్ నేమ్ యూస్ చేస్తారు అనుకోండి, ఇక్కడ మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారు వేర్ మోడల్ అని. సో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మీరు ఇదే నేమ్ కామన్ నేమ్స్ యూస్ చేస్తాం జనరిక్ గా, మనం దట్స్ అవర్ హ్యాబిట్. సో మనం ఒకసారి క్రియేట్ చేస్తాం కదా అని చెప్పి సేమ్ నేమ్స్ యూజ్ చేస్తాం. దే విల్ లీడ్ టు కాంప్లెక్సెస్, బికాస్ ఈ డేటా అనేది మన రిఫరెన్సెస్ కాన్సెప్ట్ చూసాం కనుక దిస్ డేటా మైట్ అఫెక్ట్. మీరు ఇక్కడ సమ్ ఫంక్షన్ దగ్గర ఉన్నది, నేను ఇక్కడ ఆన్ డిలీట్ ఫంక్షన్ ఏదో ఉన్నది. సో ఇట్ మైట్ అఫెక్ట్ ద యాక్షన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ సేమ్ వేరియబుల్. ఓకే, దో స్టిల్ వీ హ్యావ్, సో ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దీని స్కోప్ ఇక్కడే ఉంటుంది కనుక అవుట్ సైడ్ ఈ వాల్యూ విల్ బికమ్ బ్లాంక్ ఇన్ కేస్ ఆఫ్ UFI మెథడ్స్. సో ఇక్కడ మనం వేరే మెథడ్ క్రియేట్ చేసినా కూడా జనరలీ ఆన్ డిలీట్ క్రియేట్ చేస్తాం అనుకోండి, if you are using
var model create చేసి it will show as blank only. సో ఇక్కడ మీరు వాల్యూ అసైన్ చేసినా ఇట్ వోంట్ బి రిఫరెన్స్డ్ హియర్ బికాస్ దిస్ ఇస్ స్కోప్ ఇస్ చేంజ్. ఫంక్షన్స్ ఏంటంటే దిల్ రిస్ట్రిక్ట్ ద స్కోప్. మీరు ఏవైతే వేరియబుల్స్ ఆ ఫంక్షన్ లో యూస్ చేస్తారో అవి దే విల్ బి బౌండ్ టు ఓన్లీ దట్ స్కోప్. అవుట్ సైడ్ దే విల్ నాట్ బి యాక్సెసిబుల్. క్లియర్? ఓ క్లియర్ సార్. సో దీనికి అన్నింటికి కూడా ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. సో వీ కెన్ డిఫైన్ సంథింగ్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. సో ఈ ఆన్ యూనిట్ ఎక్కడైతే ఉందో సో ఇక్కడ మనం గ్లోబల్ వేరియబుల్స్ డిఫైన్ చేయొచ్చు. సో దీని ముందుని ఒక వేరియబుల్ ఇలా డిఫైన్ చేస్తాం మనకి var o మోడల్ అని. దిస్ వి కాల్ ఇట్ as గ్లోబల్ వేరియబుల్. ఈ గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ డిఫైన్ చేస్తే ఏ ఫంక్షన్ అయినా యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ప్రొవైడెడ్ ఇట్ షుడ్ బి డిఫైన్డ్ అబోవ్ ఆల్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఎక్సెట్రా అన్ని మెథడ్స్ కి టాప్ లో డిఫైన్ చేస్తుంటాం. ఓకే, బట్ again to the catch to is SAP does not recommend to use global variables. SAP as part of best practice global variables use చేయలేదు. అగైన్ బాయిలింగ్ డౌన్ టు సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఉన్నా కూడా జనరల్ థంబ్ రూల్ అంటే ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. బట్ జనరల్ థంబ్ రూల్ వాట్ SAP ఆర్ ఎనీబడి సజెస్ట్ డోంట్ యూస్ సేమ్ నేమ్స్, ట్రై టు యూస్ డిఫరెంట్ నేమ్స్. ఎందుకు మీరు సేమ్ నేమ్ క్రియేట్ చేసి కాంప్లెక్స్ క్రియేట్ చేయడం? ఓకే, సో దేర్ విల్ బి రేర్ కేసెస్ వేర్ మీరు ఒక ఫస్ట్ పేజ్ నుంచి సెకండ్ పేజ్ డేటా క్యారీ చేయాలి. ఓకే, ఆ టైంలో మీరు ఇలా గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఈ వ్యూ 1 నుంచి వ్యూ 2కి వెళ్ళాలి. సో వ్యూ 2లో ఈ స్కోప్ ఉండదు. సో అలాంటప్పుడు మీరు సింపుల్ వేరియబుల్స్ యూస్ చేయొచ్చు. బట్ దట్ టు కీప్ ఇట్ యూనిక్ వేరియబుల్. ఓకే, మీరు ఇది Okay. క్రియేట్ చేస్తే సేమ్ నేమ్ ని యూస్ చేయదు. సో దట్ ఈస్ ద బాటమ్ లైన్. సో ఇఫ్ ద స్కోప్ కెన్ బి కంట్రోల్డ్ బై ఫంక్షన్స్ బట్ స్టిల్ ఇట్స్ రికమెండెడ్ నాట్ టు యూస్ సేమ్ నేమ్స్. సో ఇది లైఫ్ సైకిల్ మెథడ్స్ జావా స్క్రిప్ట్ ఐ మీన్ మనం ఫ్రీక్వెంట్ గా హౌ వి యూజ్ అనేది దీస్ ఆర్ ద వేస్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ పర్టికులర్గా? సార్ యాక్చువల్లీ ఇవి ఆన్ డిమాండ్ డిఫరెంట్ స్కోప్స్ ఉన్నాయి కదా సార్, దీనికి ఎక్స్టెంట్స్ గా ఏదైనా నోట్ చూడాలా సార్? అంటే ఆన్ డిమాండ్ నా క్వశ్చన్ అర్థం కాలేదు. యాక్చువల్లీ స్కోప్స్ ఉన్నాయి కదా సార్, ఆన్ ఇంట్, ఆన్ ఎగ్జిట్, ఆన్ సమ్ ఫంక్షన్స్, Right. సెల్ఫ్ ఇన్ఫోకింగ్ ఫంక్షన్స్ ఇంకా ఎక్స్టెండ్ గా ఏమన్నా ఉన్నాయా నేను చూడటానికి అంటే రెఫరెన్స్? ఓన్లీ ఇదే ఓన్లీ 5 మెథడ్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా ఆన్ ఇట్ అనేది బై డిఫాల్ట్ గా యూజ్ చేస్తాం. రిమైనింగ్ అని కూడా ఎక్కడ ఉండవు. ఓకే ఆన్ ఎగ్జిట్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లిసిట్ గా మనం యూజ్ చేయొచ్చు బట్ నో బడీ యూజెస్ ఇట్. ఓకే సో మీరు జనరల్గా ఎనీ యాప్ తీసుకున్నారంటే సో దీస్ కెన్ బి యూజ్. సో మీకు ఈ ఆప్షన్స్ తెలిస్తే దెన్ యూ నో వెన్ టు యూజ్. ఓకే, ఓకే సో సింపుల్ గా ఎప్పుడు యూజ్ చేస్తాం లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే మీ పెర్ఫార్మెన్స్ ఎప్పుడైతే సో టూ మచ్ టైం తీసుకుంటుంది లోడ్ అవుతున్నాను అనుకోండి, Yes. then you can break the on it on the methods ని you can park them inside on after లో కానీ on before లో కానీ యాడ్ చేయండి. ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఇమీడియట్లీ. సో పేజ్ లోడ్ అయ్యేటప్పుడే మనకి అవసరం లేదు అనుకుని ఏమున్నా కూడా ఆన్ ఆఫర్ లో ఆన్ బిఫోర్ లో పెట్టేసాడు. బోత్ ఆర్ సేమ్, ఓకే అది డిఫరెన్స్ ఏముండదు. ఇవన్నీ కూడా మనం మాట్లాడేది 1 సెకండ్ టు 2 సెకండ్స్ మధ్యలో ఎగ్జిక్యూషన్ ఫ్లో గురించి మాట్లాడుతున్నాం. Yes, sir. Okay. So by moving some of the code from on it to those sections, we are loading the application fast. So end user performance bump అనేది కనిపిస్తుంది. Okay. So what are those things? First page కన్నా సెకండ్ ట్యాబ్ కి థర్డ్ ట్యాబ్ కి డైరెక్ట్ గా వెళ్ళదు. సో సెకండ్ థర్డ్ ఫోర్త్ ట్యాబ్ బైండింగ్స్ అన్ని కూడా ఆన్ ఫోర్ లో పెట్టుకోండి. ఓకే, ఓకే సో ఫస్ట్ ట్యాబ్ బైండింగ్ మీరు ఆన్ ఇట్ లో పెట్టుకోండి. సో ఆ విధంగా ఆప్టిమైజేషన్ వస్తుంది. దట్ ఈస్ వన్ జనరల్ రూల్. సెకండ్, ఏమైనా అథెంటికేషన్స్ ఎక్సెట్రా చేస్తున్నారు అనుకోండి, లేదా ఏదైనా చార్ట్ లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఆ చార్ట్ ని మీరు ఆన్ బిఫోర్ లో పెట్టుకోండి. ఆన్ బిఫోర్ మెయిన్ టేబుల్ అనేది కూడా మీరు ఇందులో పెట్టుకోండి. సో ఆన్ బిఫోర్ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి బట్ మీరు అప్లికేషన్ అనేది డిలే కనిపించదు, ఓకే రెస్పాన్సివ్ ఉంటుంది. సో పెర్ఫార్మెన్స్ పంప్ అనేది ఈజీగా వస్తుంది. సో అదేంటంటే సో ఇలాగే చేయాలని రూల్ ఎక్కడ లేదు, బట్ యూ షుడ్ అప్లై ద కాన్సెప్ట్ ఆన్ ద సినారియో. ఎవ్రీవేర్ చార్ట్ ఉంటుందని కాదు కదా. సో సమ్ టైమ్స్ ట్యాబ్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ యూల్ హ్యావ్ యూ మైట్ హ్యావ్ సేమ్ టేబుల్, ఒకటే టేబుల్ ఉంది అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు? యూ హ్యావ్ టు యూజ్ లేజీ లోడింగ్. సో 1000 రికార్డ్స్ 10,000 రికార్డ్స్ ఉంటే 10,000 రికార్డ్స్ లోడ్ చేయకూడదు, ఓన్లీ 100 లోడ్ చేయాలి. దానికి చెప్పాను ఒక డేట్ ఎక్సెట్రా మీరు క్రైటీరియా తీసుకొచ్చండి. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ నో మ్యాటర్ మీరు 10,000 రికార్డ్స్ ఉన్నా కూడా ఏ యూజర్ కూడా 10,000 రికార్డ్స్ ఒకేసారి చూసి ప్రాసెస్ చేయలేడు.
cannot take action on all 10,000 records, right? Max, he can take action on 100 records. So Okay, sir. again, వాళ్ళ లాస్ట్ ఇయర్ డేటా కూడా మీరు చూపించినా కూడా వై ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ లాస్ట్ ఇయర్ డేటా, హీ ఇంట్రెస్ట్ ఇన్ రీసెంట్ డేటా, రైట్? సో ఇక్కడ ఏంటంటే వి షుడ్ అప్లై లాజిక్. ఐ మీన్ లాజికలీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ నీడ్ అంటే కస్టమర్ క్వశ్చన్ అడగాలి. సార్ ద అప్లికేషన్ హ్యాస్ 1 lakh record ఫర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కి. సో వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ మీరు రీసెంట్ డేటాతో యూజ్ చేస్తారు, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ లాస్ట్ 10 days డేటా యూజ్ చేస్తారా, లాస్ట్ 60 days యూజ్ చేస్తారా అనేది క్వశ్చన్ అడగచ్చు. లేదంటే డూ యూ హ్యావ్ ఎనీ మీరు స్పెసిఫిక్గా సప్లైర్ ఆర్డర్ నెంబర్ కానీ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ కానీ, సో ఆన్ వాట్ బేసిస్ యూ యూజువలీ సర్చ్ దీస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ దే ఆర్ యూజింగ్ సమ్ మాకు ఆల్రెడీ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉంటుంది, 10,000 records ఉన్నా కూడా విల్ యూస్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఎక్సెప్ట్ అన్నారు, దెన్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. మీరు అక్కడ లిస్ట్ కూడా పర్చేస్ ఆర్డర్ సర్చ్ క్రైటీరియా ఇవ్వండి. సో వెన్ దే సర్చ్ ఓన్లీ ఆ రికార్డే మనం ఫిచ్ చేస్తాం. సో అమౌంట్ ఆఫ్ టైం అన్నెసరీగా 10,000 records ఫిచ్ చేయడం వల్ల వీఆర్ యూజింగ్ సర్వర్ రిసోర్సెస్ అండ్ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం ఫర్ ఎగ్జిక్యూషన్. సో సింపుల్ గా మనం ఆ క్వశ్చన్స్ అడగడం వల్ల వీఆర్ బ్రేకింగ్ డౌన్ దట్ ప్రాబ్లమ్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇన్స్టెంట్ గా ఇంప్రూవ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ లైక్ టైనీ బిట్స్ అండ్ పీసెస్. ఇదేంటంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దిగా వస్తుంది, బట్ దీస్ ఆర్ ద కోర్ కాన్సెప్ట్స్. ఇవి చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుంది ఇఫ్ వి అప్లై రైట్. ఓకే. సో ఐ స్టాప్ హియర్. సో బేసిక్లీ వి సా దిస్. మనకి ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంది యాక్చువల్గా. మేబీ ఐ గివ్ యూ షార్ట్ బ్రీఫ్. 3, 4. లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి చూసాం. సో లాగిన్ ఎక్సెస్ ఉంటుంది. సో వాట్ ఐ డూ సార్, ఐ షేర్ స్నిప్పెట్ కూడా ఐ షో యూ క్విక్లీ. సో లాగిన్ ఎక్సెస్ ఏం లేదు. సో ఇదే కంటిన్యూషన్. మనకి ఎంతవరకు అర్థమైంది అనేది కాన్సెప్ట్ తెలియడం కోసం ఒక లాగిన్ పేజ్ చేయొచ్చు. లెట్ మీ షో యూ. సో మీరు ఏవైనా ప్రాక్టీస్ చేసినా కూడా మీరు ఓన్ గిట్ హబ్ లో కూడా మీరు పుష్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి హ్యాండీ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు నేను గిట్ నుంచి పుల్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ గిట్ క్లోన్ కమాండ్ అండ్ ఐ హ్యావ్ ఆల్ మై సో యాక్చువల్లీ ఫ్యూరీ ఎలిమెంట్స్ పేజ్ ఫియర్ ఎలిమెంట్ కూడా ఇఫ్ యూ వాంట్ విల్ డూ ఇట్ దట్ ఆల్సో. సో షో యూ. అంటే ప్రాక్టీస్ చేశాను సార్. అక్కడ డెవలప్మెంట్ గైడెన్స్ ఉంది కదా, అవి గైడెడ్ డెవలప్మెంట్స్. వీటికి ఏమైనా రెఫరెన్స్ లైక్ వెబ్స్ ఏమైనా ఉన్నాయా సార్? దీంట్లో యాక్చువల్లీ అన్ని లైన్స్ అర్థం అవ్వడం కొద్దిగా కష్టంగా ఉంది. నాకు అర్థమైంది 2-3 లైన్స్ వరకు, 2-3 స్టెప్స్ వరకే. లైక్ యాడింగ్ ఫిల్టర్స్, ఆబ్జెక్ట్ పేజ్ అలాగా. ఈ కాన్సెప్ట్స్ కి ఏమైనా రెఫరెన్సెస్ ఉన్నాయా సార్ వెబ్ లో? రెఫరెన్సెస్ ఉన్నాయి. సో అది కూడా షేర్ చేస్తాను. సేమ్ ఇప్పుడు మీకు ఒక ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చూపిస్తానో సో యూ విల్ అండర్స్టాండ్ రిలేటెడ్. ఇది వన్ టైం లిటిల్ ఇన్ఫర్మేషన్ మనకుంటే ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. స్పెసిఫికలీ ఫియరీ ఎలిమెంట్స్ కి చాలా సింపుల్ థంబ్ రూల్ ఉన్నది. ఓకే, ఐ విల్ షో యూ.
let me show you. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా మీరు గిట్‌హబ్ నుంచి ఇంపోర్ట్ చేస్తే యూ హావ్ టు డూ npm ఇన్‌స్టాల్. ఓకే. ఓకే. ఎందుకు npm ఇన్‌స్టాల్ అంటే, సో ఇది నోడ్.js అనేది లైబ్రరీస్ మనం నోడ్.jsలో డిప్లాయ్ చేయాలి. ఓకే. సో ఏదైతే ప్రాజెక్ట్ మనం గిట్‌హబ్ పుష్ చేస్తాం అందులో నోడ్ లైబ్రరీస్ ఎక్స్‌క్లూడ్ చేసి పుష్ చేస్తుంది గిట్‌హబ్‌కి. కానీ మనం Yes. మళ్ళీ ఇంపోర్ట్ చేసినప్పుడు మనం రన్ చేసేది ఈ నోడ్ ఫోల్డర్ ఉండాలి. సో నోడ్.js సర్వర్ మీదే లోకల్‌గా రన్ చేయగలం. సో npm ఇన్‌స్టాల్ అనే కమాండ్ పక్కాగా యూజ్ చేయాలి. మీరు ఎప్పుడైనా కూడా గిట్‌హబ్ నుంచి ఇంపోర్ట్ చేస్తే. Sure. ఓకే. సో npm ఇన్‌స్టాల్ అనే కమాండ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ జస్ట్ డిప్లాయ్ దిస్ ప్రాజెక్ట్ ఇంటూ నోడ్.js సర్వర్. ఓకే. సో నౌ ఇఫ్ వి గివ్, సో ఇట్ విల్ గివ్ the view option. So ఒక సింపుల్ లాగిన్ యాక్సెస్ ఇది వై అంటే ఫర్ us to understand UI controls and life cycle methods, logic etc. అర్థం కోసం బేసిక్లీ ఇక్కడ లాజిక్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా ఉన్నది. సో ఇట్ ఇస్ సేయింగ్ ఇట్స్ లాగ్డ్ ఇన్. ఓకే. సో ఇఫ్ ఐ గివ్ ఎనీథింగ్ ఇన్కరెక్ట్ ఇట్ సేస్ ప్లీజ్ వెరిఫై యూజర్ నేమ్ కాంబినేషన్ ఇస్ ఇన్కరెక్ట్. సో ఇలా బేసిక్ చెక్ ఎలా చేస్తుంది. సో వాట్ వీ డిడ్ ఇస్, సో ఇక్కడ బేసిక్ UI కంట్రోల్స్ అని ఒక ప్యానల్ యూస్ చేస్తాం, యూజర్ ఫీల్డ్ ఎక్సెట్రా. ఇక్కడ లాజిక్ ఏమని రాసామంటే, సో యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు మ్యాచ్ అవుతాయి. ఓకే. ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అదే ఎంటర్ చేస్తేనే ఇట్ షుడ్ అథెంటికేట్. ఇఫ్ ఇక్కడ యూజర్ ఫీల్డ్ నేమ్ ఫీల్డ్ లో ఉండేది డిఫరెంట్ గా ఉంటే దెన్ ఇట్ షుడ్ ఫెయిల్. సో వి టుక్ దిస్ సింపుల్ బికాస్ వి హావెంట్ యూజ్డ్ ఎనీ డేటాబేస్. ఇక్కడ వీఆర్ యూజింగ్ ఓన్లీ UI టు అండర్స్టాండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్ యాజ్ వెల్ as UI కంట్రోల్స్. సో ఈ ఎక్సర్సైజ్ తో అంటే వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ basic building blocks. Okay. So sign up అప్పుడు that showing a message toast etc. So if we look at the code behind this, so ఇక్కడ if we see view వచ్చేసరికి all we did was we added a label, username అనే label. Okay. And we created an input field. Okay. నోటీస్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ కి టైప్ అనేది ఈమెయిల్ ఉన్నది అండ్ ఇన్పుట్ టైప్ ఇక్కడికి వచ్చేసరికి పాస్వర్డ్ అన్నది. ఓకే. ఇన్పుట్ టైప్ as పాస్వర్డ్. సో ఇది ఏం చేస్తుందంటే, సో ఇఫ్ వి సీ దిస్ ఆర్ బేసిక్ కంట్రోల్, బట్ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ తీసుకుంటే ఇట్ ఈస్ చెకింగ్ వెదర్ ఇట్ హ్యాస్ ఈమెయిల్ ఆర్ నాట్. ఇలా @ ఈమెయిల్ ఇచ్చే ప్రొవిజన్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ యూజింగ్ టైప్ as పాస్వర్డ్ ఇట్ విల్ హైడ్ వాట్ ఆర్ వేర్ ఎంటరింగ్. సో బేసిక్ ఇన్పుట్ కి వి ట్రై టు యూస్ టైప్ ప్రాపర్టీ టు ఐడెంటిఫై డిఫరెంట్ సేమ్ ఇన్పుట్ ఫీల్డ్ కి డిఫరెంట్ ఫంక్షనాలిటీ కింద టు ఐడెంటిఫై. సెకండ్ థింగ్, లేబుల్స్ మ్యాండేటరీ అని చెప్పడం కోసం వి గేవ్ ఎ లేబుల్ కి రిక్వైర్డ్ ఈక్వల్ టు అనే ప్రాపర్టీ వి యూస్డ్ ఇట్. ఓకే. సో ఇట్స్ సింపుల్ టు యూజింగ్ ప్రాపర్టీ ఇట్ బికేమ్ సింపుల్. ఇక్కడ పాస్వర్డ్ కార్డులకి ఇఫ్ ఇట్ ఈస్ బేస్ జావా స్క్రిప్ట్ అనుకోండి, టు మాస్క్ ఎక్సెట్రా వీ హ్యావ్ టు రైట్ లాట్ ఆఫ్ లాజిక్. కరెక్ట్. బట్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది, బై సింపుల్ యూజింగ్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇచ్చేసరికి ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ సింప్లిఫైయింగ్ అవర్ ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ దిస్ హోల్ లాజిక్. Right? So that's how UFA framework is simplifying it. So ini UI building block. Clear? Okay. So we use label, we use input, and input with type email, input with type password, and we used button, and ikkada button chuste. So button we used on login ane method. So this is user defined function. Sign up ane dani kuda user defined function we defined it. ఓకే. ఇక్కడ కూడా బటన్ టైప్స్ యూస్ చేస్తాం. ఒకటి ఎంఫసైజ్ అని, ఒకటి యాక్సెప్ట్ అని. సో దట్స్ ద రీజన్ దే ఆర్ షోయింగ్ ఇన్ డిఫరెంట్. సో టైప్స్ లో అంటే సేవ్ బటన్, రిజెక్ట్ బటన్, క్యాన్సిల్ ఇలా అయితే రెడ్ కలర్, గ్రీన్ కలర్ అలా విజువల్ ఇండికేషన్స్ ఉన్నాయి. సో టైప్ మనం సెట్ చేస్తే ఎంఫసైజ్ సెట్ చేస్తే బ్లూ వస్తుంది, యాక్సెప్ట్ సెలెక్ట్ చేస్తే గ్రీన్ వస్తుంది. ఓకే. సో లైక్ వైజ్ వీ కెన్ యూస్ డిఫరెంట్ బటన్ టైప్స్ ఆల్సో. ఇన్పుట్ టైప్ లాగే బటన్ టైప్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇలా కొలాప్సిబుల్ గా రావడం కోసం used a panel. సో ఈ ప్యానల్ కంట్రోల్ ఏం చేస్తుంది, ఇట్స్ ఎ కంటైనర్. ఓకే. సో బై డిఫాల్ట్ గా
expandable, expanded true అనే ప్రాపర్టీస్ ఇవ్వడం వల్ల ఇట్ ఈస్ ఏబుల్ టు బై డిఫాల్ట్ ఎక్స్పాండబుల్ ట్రూ, ఎక్స్పాండెడ్ ట్రూ. ఎక్స్పాండెడ్ ట్రూ అంటే బై డిఫాల్ట్ లోడ్ అయ్యేటప్పుడు ఎక్స్పాండ్ అయ్యి లోడ్ అవుతుంది. దిస్ ఈస్ ఎక్స్పాండెడ్, దిస్ ఈస్ కొలాప్స్డ్. ఓకే, ఎక్స్పాండబుల్ ఫాల్స్ చేసామనుకోండి, దీన్ని ఇలా కొలాప్స్ చేయలేదు. ఓకే. So they cannot actually collapse it. So by default, you fix them. So this is how properties and they are making our easy. Okay. Okay. So let's see the logic. Okay. If we see the logic, same functions. Ikkada mana on it method etc. on before ivanni unnai kada. So these are optional. So మనం ఇవి డిఫైన్ చేయాలి. సో స్పెసిఫిక్గా ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆన్ లాగిన్ అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ లాగిన్ అయినప్పుడు ఏం చేస్తానంటే ఇన్పుట్ వాల్యూ ఈమెయిల్ అనే ఫీల్డ్ నుంచి వీఆర్ రీడింగ్ ద వాల్యూ. సో మెథడ్ ఏంటి? బిల్ట్ ఇన్ మెథడ్స్ ఫర్ టెక్స్ట్. సో ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఉందో, సో ఇన్పుట్ ఆర్ టెక్స్ట్ ఎక్సెట్రా. సో ఇన్పుట్కి వెళ్తే ఇన్పుట్లో ఉండే మెథడ్స్లో ఈ గెట్ వాల్యూ అన్నీ ఉంటుంది. ఓకే, బికాస్ వీఆర్ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ ఇట్, వీ నో. బట్ జనరల్గా ఏపీఐకి వెళ్ళి వీ కెన్ చెక్ ఫర్ ఇన్పుట్ కంట్రోల్ యూస్ చేస్తే ఏ కంట్రోల్ యూస్ చేస్తున్నాం ఇక్కడ, విచ్ కంట్రోల్ ఆర్ వి యూజింగ్, ఇన్పుట్, రైట్. మన లాజిక్ వెరిఫై చేయాలంటే ఏమనుకున్నాం, ఇక్కడ యూఐలో ఏదైతే ఉందో ఈ రెండు కూడా సేమ్ అయితే దెన్ వీ వాంటెడ్ టు అలౌ యూజర్ టు లాగిన్. సో ఇన్పుట్ కంట్రోల్ దగ్గర ఉండే మెథడ్స్కి చెక్ చేయాలి. సో వి గో టు ఏపీఐ, వి సర్చ్ ఫర్ ఇన్పుట్. సో ఇక్కడ చూసుకుంటే గెట్ వాల్యూ. సో ఇక్కడ గెట్ వాల్యూ అనేది మెథడ్. సో ఇది ఇక్కడ ఉండే మెథడ్స్ యూస్ చేసి వీ క్యాన్ వాట్ వీ లెర్న్. సో మనం యూఐ ఏదైనా మాడిఫై చేయాలంటే జావా స్క్రిప్ట్లో మెథడ్స్ యూస్ చేస్తాం. సో గెట్ వాల్యూ ఇక్కడ ఈ కేసులో ఏం చేస్తామంటే దిస్ అనేది ఆపరేటర్, ఇట్స్ లైక్ గ్లోబల్ స్కోప్. సో స్పెసిఫిక్ లొకేషన్కి వెళ్ళాలన్నా కూడా వీ కెన్ యూస్ దిస్ ఆపరేటర్. we learn more about this operator. Get the view, and each view there on a location pratidan kode we should give an address. Address in our case is ID. So if we go to this location, ee view ki vachesariki we define for input ki ID anadi mail and define. So it knows this dot get view, get this view and go to this location called input. So ID anadi mail ane location ki it is we are able to access that path and get the value using get method యూజ్ చేసి అక్కడ ఉన్న వాల్యూ, ఆ ఇన్పుట్లో ఉన్న వాల్యూని రీచ్ చేయమని వీఆర్ చేయండి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇక్కడ ఏపీఐ యూజ్ చేసి వీఆర్ నోయింగ్ ఇట్ వాట్ టు డూ. ఇంకా ఏం చేయాలన్నా కూడా వీల్ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్. బై లుకింగ్ ఎట్ ద మెథడ్స్ మనం స్పెసిఫిక్గా వీ కెన్ రీడ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, ఇక్కడ ఈమెయిల్ అనేది రీడ్ చేస్తాం, పాస్వర్డ్ రీడ్ చేస్తాం. వాట్ ఐ డిడ్ ఇస్, సో ఇక్కడ కండిషన్, ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్, సో ఈమెయిల్ బ్లాంక్ అయి ఉండకూడదు. సో వీఆర్ డూయింగ్ ఎ చెక్ అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సింగిల్ ఈక్వల్ టు అయితే వీ నో రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ డబుల్ ఈక్వల్ టు ఇట్ విల్ కంపేర్. ఇఫ్ ఇట్ ఇస్ ట్రిపుల్ ఈక్వల్ టు ఇట్ విల్ కంపేర్ బోత్ ఆర్ ఈక్వల్. అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్ చెక్ ఉంటుంది, అంటే డేటా టైప్ కూడా చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోనే ఇఫ్ వీ గివ్ ఎ వాల్యూ, ఇక్కడ ఇలా ఇచ్చారు అనుకోండి, ఇఫ్ ఐ గివ్ ఎ నెంబర్ అండ్ ఏ స్ట్రింగ్. సో ఇక్కడ బేసిక్లీ ఏమవుతుందంటే ఇఫ్ డబుల్ కోట్స్లో ఇచ్చామనుకోండి, డబుల్ కోట్స్లో ఇస్తే ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ స్ట్రింగ్. అండ్ ఇక్కడ 1 ఇచ్చాను అనుకోండి, ఓకే, సో టెక్నికల్ ఇక్కడ ఇట్ విల్ టేక్ ఎస్ 3 క్యారెక్టర్స్. బట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, సో నెంబర్ 1 ఇచ్చిన 1 తీసుకున్నప్పుడు కన్సోల్లో చెక్ చేస్తే బోత్ విల్ బి యాక్సెప్టెడ్ as true. సో లెట్ a equal to 1 we do and let b equal to 1 ఇలా తీసుకున్నాను అనుకోండి. సో జనరలీ a equal to ఇక్కడ if a equal to b అని తీసుకుంటే, సో
ఇక్కడ ఓకే ఇట్ సేస్ సో ఈక్వల్ టు బి ట్రూ అన్నది యాక్చువల్గా ట్రూవా కాదు. No. ఇక్కడ నెంబర్ అసైన్ చేస్తాం, ఇక్కడ స్ట్రింగ్ అసైన్ చేస్తాం, అవునా? Yes. ఇఫ్ డబుల్ కోట్స్ ఉందనుకోండి స్ట్రింగ్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ గివ్ డబుల్ కోట్స్ ఇట్ విల్ బి ఏ నెంబర్. A number. బట్ సింటాక్స్ ఏం చెప్తుంది, ఏ ఈక్వల్ టు బి అంటే ఇట్ ఈస్ ట్రూ అని ఇస్తుంది, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫాల్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఇట్ వోంట్ చెక్ ద డేటా టైప్, ఇట్ విల్ చెక్ ఓన్లీ ద వాల్యూ. ట్రిపుల్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఐ గివ్ ఏ ట్రిపుల్ ఈక్వల్ టు బి, సో దెన్ ఇట్ విల్ చెక్ ఎగ్జాక్ట్లీ వెన్ ద డేటా టైప్. అందులో వాల్యూ 1 చూడడానికి 1 అయినా ఇఫ్ ఇట్స్ డేటా టైప్ కూడా సేమా కాదని చెక్ చేస్తుంది. నో, దిస్ ఇస్ ఎ స్ట్రింగ్, దిస్ ఇస్ ఏ నెంబర్, సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఆల్వేస్ మనం ఎప్పుడైనా కూడా కండిషన్స్ ఇచ్చినప్పుడు యూస్ ట్రిపుల్ ఈక్వల్ టు ఓన్లీ. ఓకే, మీకు ఫంక్షన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే, సో బికాస్ డేటా టైప్ చెక్ కూడా చేయాల్సి ఉంటుంది. సో అది చెక్ చేయకపోతే వీ మైట్ ఎండ్ అప్ విత్ రాంగ్ రిజల్ట్స్. సో ఇక్కడ పాస్వర్డ్ కేసులో ఏం చేస్తానంటే పాస్వర్డ్లో ఉన్న వాల్యూ ఈ వాల్యూ ఇంక్లూడింగ్ డేటా టైప్ కరెక్టా కాదని చెక్ చేస్తాను. ఓకే, సో ఓన్లీ దెన్ వీఆర్ గివింగ్, అండ్ అది బ్లాంక్ ఉండకూడదు. సో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ దెన్ ఓన్లీ అండ్ చెక్ ఇఫ్ ఇట్ ఇస్ వాల్యూ సేమ్. సో రిమైనింగ్ కేసెస్లో వీఆర్ సేయింగ్ పాస్వర్డ్ ఇస్ ఇన్కరెక్ట్ అండ్ వీఆర్ గివింగ్. సిమిలర్లీ ఆన్ సైన్ అప్ బటన్ దగ్గర జస్ట్ వీఆర్ గివింగ్ ఎ మెసేజ్ యాజ్ షో యాజ్ థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్. This is just for understanding lifecycle methods, user defined functions, how do we use methods, etc. For us to understand, we are using this. Okay. Sir, actually, ఇది లాగిన్ పేజ్ యాక్సెస్ నాకు ఉందా సార్ GitHub లో? ఇది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో you'll be able to access. So I ping this URL. సో మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. Okay, you will be having access. సో ఇలా మనం ఒక కాన్సెప్ట్ అంటే లైక్ ఇఫ్ యూ టేక్ వన్ యూజ్ కేస్ అండ్ యూ ట్రై టు డూ రైట్, మనం ఆ యూజ్ కేస్ కావాల్సినవన్నీ కూడా విల్ ట్రై టు లర్న్. ఓకే, సో జనరల్గా వాట్ ఐ సజెస్ట్ టేక్ ఎనీ యూజ్ కేస్. అది మీరు ఏదైనా ఒక బిల్ తీసుకోండి, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంటర్నెట్ బిల్, టేక్ ఏ ఇంటర్నెట్ బిల్, ట్రై టు బిల్డ్ దట్ యాజ్ అన్ అప్లికేషన్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే యూ విల్ నో వాట్ ఆర్ ద యాక్చువల్ ఛాలెంజెస్. కరెక్ట్. సో అలా ర్యాండమ్గా ఒక యూజ్ కేస్ తీసుకొని మనం చేసేటప్పుడు ఏంటంటే ఈ కేసులో లాగిన్ తీసుకున్నాం ఎనీథింగ్, సో తీసుకొని చేస్తే ఏంటంటే మనకి అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్ గా తెలుస్తాయి. సో ఏ మెథడ్స్ వాడాలి, ఏ ప్రాపర్టీస్ వాడాలి, ఎందుకు వాడాలి. సో దీస్ క్వశ్చన్స్ కన్నిటికి ఆన్సర్స్ ఎప్పుడు వస్తాయంటే వెన్ వీ ట్రై టు యూజ్. సో జనరల్లీ స్పీకింగ్ మీరు ఒక అప్లికేషన్ తీసుకొని ఎవ్రీథింగ్ యూ కెన్ ట్రై టు ప్రాక్టీస్ ఆల్ ద కాన్సెప్ట్స్ హియర్. ఓకే, సిమిలర్గా విల్ డూ వన్ ఎలిమెంట్స్. లెట్ మీ షో క్విక్లీ. ఎలిమెంట్స్ కూడా ఇట్స్ నో ఫ్రీ స్టైల్ కి ఎలిమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే వీ షుడ్ చెక్ విచ్ హ్యాస్ annotation. ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్ చూస్తే మన ఎలిమెంట్స్ దాంట్లోనే విల్ నాట్ హ్యావ్ వెబ్ స్ట్రక్చర్. వాట్ ఐ మీన్ బై ఎంబీసీ స్ట్రక్చర్ ఉండదు. ఇక్కడ ఏది వ్యూ ఫోల్డర్ లేదు, కంట్రోలర్ ఫోల్డర్ లేదు, నథింగ్ విల్ బి దేర్. All we have is an annotations folder. Okay, so there will be no single line of code రాయడానికి కూడా ఆప్షన్ ఉండదు. So all we use guided development tools use చేసి we can add local annotations or everything annotations అనేవి metadata నుంచి రీడ్ అవుతాయి. Okay, it's the same structure but will not have MVC folder structure, will have annotations folder. Yes. In particular గా చూస్తే index same, you have component also same, but manifest will vary. ఓకే, సో మేనిఫెస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎవ్రీ కాన్ఫిగరేషన్ ఫైల్ ప్రీవియస్లీగా మనం చూసినప్పుడు ఫ్రీ స్టైల్లోనే వీ హ్యాడ్ టాప్ సెక్షన్, ఓడేటా సర్వీస్ సెక్షన్, రూటింగ్ సెక్షన్. ఎడిషనల్గా యానిటేషన్స్ అనేవి వీ కెన్ యాడ్ ఆల్ ద యానిటేషన్స్. లైక్ కోడ్ అంతా కూడా ఏదైతే మెటాడేటా ఉందో మెటాడేటా బేస్ చేసుకొని ఆటోమేటిక్గా వీల్ బి ఏబుల్ టు యాడ్ ఆల్ ద కాన్ఫిగ్స్ ఎక్సెట్రా. సో రన్ టైంలోనే కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసే కోడ్ అంతా కూడా మేనిఫెస్ట్లో అపెండ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వేర్ మన అప్లికేషన్ కావాల్సిన కోడ్ అంతా కూడా మేనిఫెస్ట్లో ఎడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఫ్రీ స్టైల్లో ఇవన్నీ ఉండవు, బట్ ఫియర్ ఎలిమెంట్లోని కంప్లీట్ కోడ్ అంతా కూడా మేనిఫెస్ట్లోనే ఉంటుంది. ఓకే, ఈ కోడ్ని మాడిఫై చేయడానికి మనకు ఒక విజార్డ్ ఉంది, అదే పేజ్ మ్యాప్.
స్టార్టింగ్ లో పేజ్ మ్యాప్ చెప్పాను కదా. సో Yeah, పేజ్ yes. మ్యాప్ యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ ని మోడిఫై చేయొచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి షో పేజ్ మ్యాప్ అవుతుంది. ఇది ఓన్లీ ఎలిమెంట్స్ యాప్స్ కే యూజ్ అవుతుంది. సో మనం రిమైనింగ్ కేసులో యూజ్ చేయలేము. అండ్ సో సేమ్ ఈ అప్లికేషన్ గిట్ హబ్ నుంచి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ npm install. సో దట్ ఈస్ మిస్సింగ్. లెట్ మీ ఇన్స్టాల్. అయినా npm రన్ అని చేస్తుందో సో ఇలా మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో npm రన్ అంటే మీనింగ్ అంటే npm అనేది నోట్ చేసి కమాండ్స్ అనేవి వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? సో ఇట్ సేస్ ఇట్ ఫెయిల్డ్, అపియర్ ఈస్ నాట్ రికగ్నైజ్. ఇలా మీకు మెసేజ్ వచ్చిందంటే మీనింగ్ అంటే నోట్ చేసి లైబ్రరీస్ లేవరాదు. npm కమాండ్ అనేది మనం నోట్ చేస్లో నోట్ ప్యాకేజ్ మేనేజర్ npm అనేది రిపోజిటరీ నుంచి రీడ్ చేస్తామని చూస్తాం. వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ npm ఇన్స్టాల్ అనేది వీ షుడ్ బి సో ఎనీథింగ్ మీరు గిట్ హబ్ నుంచి పుల్ చేస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ యూ హ్యావ్ నోట్ జేఎస్ లైబ్రరీస్ ఉన్నాయో లేదో చూడాలి. దేర్ ఆర్ నో నోట్ జేఎస్ లైబ్రరీస్, ఓన్లీ వెబ్ యాప్. సో నౌ వన్స్ వీ డూ ఇట్, నోట్ జేఎస్ లైబ్రరీస్ అనేవి ఇట్ విల్ బి ఇంపోర్టెడ్. So now we'll be able to run it. Okay. Query not found and say what is the meaning? Sir? Node.js libraries are missing. Okay. Query not found. So query not found అని వచ్చింది అనుకోండి, మీనింగ్ ఏంటంటే ఇట్స్ యాక్చువల్గా మనకి Not ఎగ్జాక్ట్ గా ఎర్రర్స్ రావు, అదే ప్రాబ్లం. ఓకే, సో దాన్ని మనం షుడ్ అండర్స్టాండ్ వే ఇఫ్ దిస్ ఎర్రర్ కమ్స్ ఇట్ రిప్రజెంట్స్ సమ్ Node.js libraries are missing. So we should have that logical connection. Okay. నోటీస్ చేస్తారంటే అక్కడ వాట్ ఇస్ ఎర్రర్ SAPI కోర్. సో అంటే ఎర్రర్ ఎక్కడ ఉన్నది? ఎర్రర్ చూసి చెప్పగలరా నాకు? SAPI core we are getting an error as 4.4. That is file not found. File, it's an access error, sir. File. సో ఎక్కడ ఎర్రర్ ఉండి ఉండొచ్చు చెప్పగలరా? evo5.core అంటే మేనిఫెస్ట్ అనుకుంటున్నా సార్. ఫస్ట్ ఏ ఫైల్ లోడ్ అవ్వాలి మనకి? index.html. ఇండెక్స్ లో బూట్ స్ట్రాప్ ఏముంటుంది? Yeah, sir. evo5. బూట్ స్ట్రాప్ ఇదే కదా ఉంటుంది. Yes, sir. కోర్ కదా, కోర్ అనేది మన UFI లైబ్రరీ. సో ఇండెక్స్ ఫెయిల్ అవుతుంది లోడ్ అవ్వడం. సో ఇట్ సేస్ ఇండెక్స్ ఇస్ నాట్ ఫౌండ్ ఆర్ బూట్ స్ట్రాప్ ఇస్ నాట్ ఫౌండ్ అని ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తానంటే, సో వీ షుడ్ రీడ్ ఎర్రర్ చూసిన తర్వాత వీ షుడ్ అండర్స్టాండ్ వేర్ ఎర్రర్ ఇస్. ఎర్రర్ ఇక్కడ ఏ ఫైల్స్ లోడ్ అయినా చెక్ ద ఫ్లో, ఇట్ స్టాప్ ఎట్ ఇండెక్స్ ఓన్లీ. ఇండెక్స్ దగ్గర ఆగిపోయింది. వై స్టాప్డ్ అనేది ఈవెన్ ఐ డోంట్ నో, బట్ జనరల్లీ వై ఇట్ స్టాప్డ్ అంటే ఇండెక్స్ లో దేర్ ఇస్ ఇష్యూ. వాట్ ఇస్ ద ఇష్యూ? వీ హ్యావ్ టు చెక్. I go to index. So execution flow ఇలా యూజ్ అవుతుంది మనకి. once we learn execution flow, we know where that is. So it says it's not able to load SAPUI.core. ఇక్కడ దీనికి CDN నెట్వర్క్ ఉంటుంది. ఐ విల్ మ్యాప్ ఇట్ టు CDN నెట్వర్క్. సో మేబీ ఇది అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఐ మైట్ హ్యావ్ యూజ్డ్ ఓల్డ్ లైబ్రరీస్. ఓకే, సో ఇక్కడ ఏవైతే UFI లైబ్రరీస్ ఉన్నాయి కదా, మనం ఎప్పుడైనా కూడా ఒక CDN నెట్వర్క్ అని ఉంటుంది. I'll tell you what CDN is. ఇక్కడ UFI.com వచ్చామనుకోండి, సో యూ హ్యావ్ లైవ్ ఎడిటర్. ఓకే, సో ఈ లైవ్ ఎడిటర్కి వెళ్తే ఇన్ గో టు దిస్ ఇండెక్స్. సో ఇక్కడ మనకు ఒక URL ఉంటుంది. ఈ URL ఏంటంటే క్లౌడ్ URL ఆర్ SAP UFI ఒక సర్వర్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, దీన్ని CDN అంటాం. సో ఇది
ఈ వెబ్సైట్ ఉన్న కోర్ ఇక్కడ నుంచి కోర్ పిక్ చేస్తుంది. ఇక్కడ ఉన్న లైబ్రరీస్ అనేవి మన లోకల్ గా ఇన్స్టాల్ అయిన వెర్షన్. దిస్ ఈస్ ఓల్డ్ ప్రాజెక్ట్, సో ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఓల్డ్ లైబ్రరీస్. సో నేను ఏం చేస్తాను అంటే ఈ లోకల్ లైబ్రరీస్ నుంచి కాకుండా రీడ్ ఫ్రమ్ సర్వర్. ఐడియల్ ప్రొడక్షన్ కి యూజ్ చేయకూడదు మనం అంటే ఐఎమ్ మేకింగ్ షూర్ ఐఎమ్ యూజింగ్ లేటెస్ట్ లైబ్రరీస్. ఇది యూజ్ చేసి ఇట్ విల్ పాయింట్ టు 1.20 UFA ఫ్రేమ్వర్క్. ఓకే, సో వెన్ ఐ వాస్ బిల్డింగ్ దిస్ అప్లికేషన్ మేబీ ఐ మైట్ హావ్ యూజ్ సమ్ డిప్రికేటెడ్ లైబ్రరీస్. ఆ లైబ్రరీస్ ఇప్పుడు డిప్రికేట్ అయ్యి ఉండొచ్చు. సో వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ రీప్లేసింగ్, బికాస్ అక్కడ ఎర్రర్ UFA కోర్ అన్నది కనుక ఐఎమ్ రీప్లేసింగ్ విత్ ఏ సర్వర్ లో ఎక్కడైతే లేటెస్ట్ లైబ్రరీస్ ఉన్నాయో దానికి ఐఎమ్ పాయింటింగ్ అండ్ ఐ విల్ ట్రై టు రీరన్ దిస్ అప్లికేషన్. సో ఇక్కడ డెవ్ టూల్స్ లో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసి ఇలా ఓపెన్ చేస్తాం అనుకోండి, దెన్ ఇక్కడ రిఫ్రెష్ దాకా వచ్చినప్పుడు వీ కెన్ రైట్ క్లిక్ రిఫ్రెష్, దెన్ ఇట్ విల్ హ్యావ్ 3 ఆప్షన్స్. యూజువల్లీ వీ కెన్ యూజ్ హార్డ్ రీలోడ్, ఎంటీ క్యాష్ హార్డ్ రీలోడ్, సో దట్ ఫ్రెష్ గా ఇప్పుడు ఉన్న లోడ్ అయిన ఫైల్స్ అన్ని కూడా దే విల్ బి రిమూవ్డ్, క్యాష్ క్లియర్ అయ్యి విల్ బి ఏబుల్ టు లోడ్ దెమ్ ఫ్రెష్. సో ఇట్ విల్ అగైన్ హిట్ ద సర్వర్ అండ్ ఇట్ విల్ ట్రై టు fetch the files fresh. Okay. Clear. Let's see, same error వస్తుందా లేదంటే there's any change. It's same error, SAP is not defined, uncaught reference, so it says still it's not able to load. Sandbox URL there. Resources, CPI code. Let me is this saved? Saved. Manage products. Next, we replace with CDN. Okay. ఈ సర్వీస్ యూఆర్ఎల్ అనేది కూడా డౌన్ లో ఉంది. లెట్ మీ చెక్ వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాకప్ ఆర్ నాట్. Index it should have loaded. ఈ ESY డెమో సిస్టమ్ ఇస్ డౌన్ లో ఉంది. సో ఇది ఇండైరెక్ట్ యాక్చువల్ ఇండెక్స్ లో ఎర్రర్ కాదు మనకి. సో ఇది ఇంటర్న్ ఇట్ ఇస్ లోడింగ్ మన కాంపోనెంట్కి వెళ్ళి మేనిఫెస్ట్కి వెళ్తుంది కదా, సో ఇట్ గాట్ ఫెయిల్డ్. సరే, ఇక్కడ ఇట్ ఇస్ డైరెక్ట్లీ పాయింటింగ్ మేనిఫెస్ట్ ఆల్సో ఇన్ దిస్ ఇండెక్స్. ఓకే, ఈ ఇండెక్స్ పేజ్ లోని మనకి ఇక్కడ కోర్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఎర్రర్ ఇక్కడ కోర్ చూపిస్తుంది. మన కోర్ అప్డేట్ చేస్తాం. ఓకే, సో కోర్తో పాటు ఇక్కడ ఈ ఇండెక్స్ లో స్క్రిప్ట్ ఫైల్ లోనే ఇక్కడ ఈ కేసులో ఫర్ బికాస్ పేమెంట్ అప్లికేషన్స్ ఏంటంటే లాజిక్ అంతా కూడా మేనిఫెస్ట్ లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, సో ఎలిమెంట్ యాప్స్ కి పర్టికులర్ గా మేనిఫెస్ట్ కూడా ఇక్కడే లోడ్ చేస్తాం. ఇక్కడ మేనిఫెస్ట్ లో మనకి పర్టికులర్ గా ఈ ఓడేటా సర్వీస్ యూస్ చేస్తాం. ఈ ఓడేటా సర్వీస్ అనేది ఇప్పుడు డౌన్ లో ఉంది. ఓకే, దిస్ వీఆర్ నాట్ ఏబుల్ బికాస్ ఆఫ్ ESY సిస్టమ్ ఇస్ డౌన్. సో ఈ సర్వీస్ అనేది ఇట్ ఇస్ డౌన్, బికాస్ ఆఫ్ విచ్ ద హోల్ అప్లికేషన్ ఇట్ ఇస్, ఐ థింక్ ఇట్ ఇస్ ప్రాంప్టింగ్. లెట్ మీ సీ. Now it is up. Very good, just in time. So if we run this now, it should load. So ఈ సర్వీస్ అప్ అయితే then we have no issues. Okay, so it's authentication it తీసుకుంది కనుక should
Let me see. Hard reload. Still it is failing. Service is up now. Left broadband. Ref apps broadband. Ref apps broadband. Correct. Okay. Manage products container. Index లో ఉన్న ఫైల్స్ అయితే మనకి కోర్ ఉంటుంది. And then we have this manifest, nothing more. And manifest లో key part is service is also memory అంతా auto generated. It should load. What we'll do is ఒకసారి we'll try to close it. Might be chance that we'll close, reopen, and we'll try to just to be safe. Service run అయింది కనుక service if it is up now, so if it at the start it was not working, but if it is up it should work. Just restart just to see. Still loading. Okay. So మనకి ప్రివ్యూ అప్లికేషన్ రాలేదంటే సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ వైల్. సో యూజువల్లీ Activation. whenever we open it will check for updates. So updates అవి చూస్తుంది. So ఆ plugins కి. So sometimes if it doesn't come, we just have to wait a minute. Prompt reading చూసారా ఇప్పుడు. సో previously it was not authenticating, now it went to till authentication. Okay. So it came, right? Yes. So sometimes అంటే there could be service was down. ఎందుకంటే ఎలిమెంట్స్ కి మేనిఫెస్ట్ కూడా ఇండెక్స్ లో లోడ్ అవడం వల్ల ఇండెక్స్ ఇట్ వాస్ ఫెయిలింగ్. అండ్ పర్టికులర్లీ మన కేసులో వచ్చేసరికి ఏంటంటే సో మేబీ ఇట్ కుడ్ బికాస్ ఆఫ్ క్యాష్ ఎక్సెట్ డి నాట్ గెట్ రీసెట్. మన బ్రౌజర్ క్లోజెస్ దెన్ వి రీస్టార్టెడ్ ఇట్. ఇట్ వాస్ ఏబుల్ టు స్టార్ట్ ప్రాంప్టింగ్ ఇట్. ఓకే. సో ఇక్కడ బేసిక్లీ ఇఫ్ వి సీ సో వాట్ ఇట్ వాస్ డన్ ఇస్ ఇక్కడ యూఐలో వి డి నాట్ రైట్ ఎనీ కోడ్. ఎవ్రీథింగ్ ఇస్ annotations మనం మెటాడేటాలో చెక్ చేస్తాం annotations ఉంటే. Then using annotations, UI elements అంతా కూడా మేనిఫెస్ట్ ఆటోమేటిక్గా కోడ్ అనేది ఆటో ఎగ్జిక్యూటెడ్. ఓకే. ఈ ఇమేజెస్ అని కూడా సో వీ హ్యావ్ ఇట్ ఫ్రమ్ దట్ సర్వీస్. సో ఈ ఈపీఎఫ్ రెఫ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రీడ్ అవుతుంది. సో ఆటోమేటిక్లీ బై డిఫాల్ట్ లిస్ట్ రిపోర్ట్ టెంప్లెట్ ఈ కేసులో తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఓకే. దిస్ విల్ బి అవర్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఇఫ్ యూ నోటీస్ ఇట్ ఈజీగా మీరు లిస్ట్ రిపోర్ట్స్ ఎప్పుడైనా చేయాలంటే సో యూ కెన్ what you can do is so you can go to manifest. So in case if we have manifest, so manifest కి వెళ్ళిన తర్వాత బేసిక్ లిస్ట్ రిపోర్ట్స్ చేసేటప్పుడు యూ కెన్ రిమూవ్ దిస్ పేజెస్. సో సబ్ పేజెస్ ఎక్సెట్రా రిమూవ్ చేసి సో ఇక్కడ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి కదా, యూ సీ లిస్ట్ రిపోర్ట్ పేజెస్. సో సింపుల్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేస్తారు అనుకోండి, యూ కెన్ రిమూవ్ దిస్ ఆబ్జెక్ట్ పేజ్. ఆబ్జెక్ట్ పేజ్ అంటే ఇట్ ఈస్ ఎ చైల్డ్ పేజ్. లెట్ మీ షో యూ. This is an list report. So this all wizard will automatically they got added. And if I look at here, so ఇక్కడ మీరు ఎప్పుడైతే hover చేస్తారో it will show the ending point. Okay.
దిస్ హోల్ పేజ్ అనేది ఎండింగ్ పాయింట్. Just delete this. Remove this comma. Okay. Why I'm showing you this is if you'll understand. Initial గా లోడ్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. నోటీస్ చేశారు. సో ఇట్ ఇస్ ఆన్ ఇట్ మెథడ్ లోని we can we have to try to give an instruction. Okay, sir. So if you notice it cannot navigate to object page. So మన object pages అనేది రిమూవ్ చేస్తాం. Okay. Yes. It cannot navigate further. ఓకే. బేసిక్ సింపుల్ లిస్ట్ రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎవరైనా బ్యాక్ నుంచి మీకు ఒక ఎంటిటీ ఇచ్చి టేబుల్స్ అని ఇచ్చారనుకోండి, సర్చ్ క్రైటీరియా ఎక్సెట్రా, సింపుల్ అప్లికేషన్ మీరు ఓడేటా సర్వీస్ తీసుకొని ఈ విధంగా మీరు లిస్ట్ రిపోర్ట్ సెలెక్ట్ చేస్తే లిస్ట్ రిపోర్ట్ అనేది రెడీ అయిపోతుంది. యూ కెన్ సర్చ్ ఆల్ ద డేటా ఎక్సెట్రా. సో విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్ లోనే యూ విల్ బి ఏబుల్ టు బిల్డ్ వన్ అప్లికేషన్. ఓకే. సో సర్చ్ క్రైటీరియా కూడా ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఏంటంటే మనం టు స్టార్ట్ విత్ ఇలా ఒక అప్లికేషన్ ఇన్స్టెంట్ గా డెలివర్ చేయాలి. దీనికి నేను మీకు ఎస్టిమేషన్ ఎంత చెప్పానంటే 15 days అని చెప్పాను. నార్మల్ కష్టం కదా ఓకే. సార్ అది. ఏది అంటే 45 days ఇట్స్ ఓన్ ఫ్రీ స్టైల్ లో చేయాలంటే 45 days కదా సార్. లేదు. ఇది నేను ఇప్పుడు సింపుల్ గా ఎలిమెంట్ బేస్డ్ అప్లికేషన్ మనం ఎందుకు 15 days టైం అని చెప్తాం అంటే దిస్ కెన్ బి డన్ ఇన్ 1 or 2 hours. బట్ వీఆర్ టేకింగ్ 7 days ఫర్ ఫంక్షనల్ టెస్ట్ డేటా యాడ్ చేయడానికి, వాళ్ళు టెస్ట్ చేయడానికి, దాన్ని రోల్స్ అసైన్ చేసి మనం డిప్లాయ్ చేయడానికి. సో హోల్ బండిల్ ప్యాకేజ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఏ టైమ్ లైన్ ఆఫ్ 15 days. ఓకే సార్. సో లేటెస్ట్ బై 15 days లో మనం ఒక రిపోర్ట్ ని మనము ఇఫ్ వి వాంట్ టు గివ్ వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఇట్. ఓకే సార్. ఓకే. సో దిస్ ఇస్ వన్ వే. ఇనిషియల్ గా లోడ్ అవడానికి మనం ఏం చేస్తామంటే విల్ సీ సింపుల్ టెక్నిక్. సో ఇది ఇనిషియల్ గా ఇట్ ఈస్ నాట్ లోడింగ్, రైట్? ఇఫ్ వి రీలోడ్ అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ రీసెట్. సో ఇట్ ఈస్ రీసెట్. బై డిఫాల్ట్ గా కాలమ్స్ రావాలంటే ఏం చేయాలంటే విల్ గో హియర్. ఏం చెప్పాను ఎలిమెంట్స్ కి, ఇఫ్ యూ రైట్ క్లిక్ ఫర్ ఎలిమెంట్స్ ఎక్స్క్లూసివ్లీ వి యూస్ సంథింగ్ కాల్డ్ డెవలప్మెంట్ గైడ్లైన్స్. అవునా? yes sir. సో ఇక్కడ వ్యూకి వెళ్ళి విల్ యూస్. సో అక్కడ ప్రాంప్ట్ రావట్లేదు, అందుకే ఐఎమ్ గోయింగ్ హియర్. ఇఫ్ నాట్ రైట్ క్లిక్ చేసినప్పుడు కూడా వీ షుడ్ బి ఏబుల్ టు కమ్. అప్లికేషన్ జనరేటర్ మన టెంప్లెట్ కి ఎక్స్టెన్షన్స్ కి విల్ యూస్ గైడ్ డౌన్. సో ఏ యాప్ అని అడుగుతుంది. సో లెట్ మీ మ్యాచ్. ఇట్ ఈస్ మేనేజ్ ప్రొడక్ట్స్. ఐ హావ్ సిమిలర్ నేమ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ వచ్చినప్పుడు మనం పర్టికులర్ గా వీ షుడ్ సెలెక్ట్ ద ప్రాజెక్ట్ విచ్ వీఆర్ యూజింగ్. అండ్ ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే సో ఇది వెర్షన్ ఇట్స్ 2లో ఇట్ షుడ్ రిక్వైర్స్ మినిమం వెర్షన్ 1.65. సో ఏం చేయాలి మనం? సో ఇట్ సేస్ చేంజ్ ద మినిమం వెర్షన్ అన్నారు కదా, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ కమాండ్. ఆటోమేటిక్లీ ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఐ యూజ్డ్ ఓల్డర్ వెర్షన్. ఓకే. సో ఐ విల్ చేంజ్ ఇట్ టు లేటెస్ట్. సో ఆటోమేటిక్లీ వెర్షన్ అనేది ఇట్ విల్ అప్డేట్ టు 1.22. ఇవే ఇండెక్స్ కూడా రన్ అవ్వడానికి ప్రాబ్లం అదే. సో 1.6 ఇస్ డిప్రికేటెడ్, సో ఇట్ వాస్ ఫెయిలింగ్. అండ్ ఇఫ్ వీ హ్యావ్ టు మాడిఫై, ఎక్కడ మాడిఫై చేస్తాం? ఈ వెర్షన్ మాన్యువల్ గా మనం మాడిఫై చేయాలంటే వర్షన్ మోడిఫికేషన్ ఇన్ ఇండెక్స్ లో చేయొచ్చు సార్. యూఐ కోర్ కదా సార్. యూఐ కోర్ కదా. మేనిఫెస్టో చేస్తాం. మీకు మేనిఫెస్టో 3 సెక్షన్స్ చెప్పాను ఈరోజు. ఫస్ట్ ఐడి చెక్ చేస్తాం, తర్వాత ఓడేటా సర్వీస్ చెక్ చేస్తాం, తర్వాత మినిమం వెర్షన్ ఏమున్నదని చెక్ చేస్తాం. ఎస్ సార్. ఓకే. ఇది అప్డేట్ చేయాలంటే ఎవ్రీథింగ్ మేనిఫెస్టో ఉంటుంది. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఐడి చెక్ చేసిన తర్వాత ఓడేటా సర్వీస్ చెక్ చేస్తాం, తర్వాత ఏ వెర్షన్ యూస్ చేస్తుందని చెక్ చేస్తాం, తర్వాత రూటింగ్ చెక్ చేస్తాం. ఓకే. ఇది క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మేనిఫెస్టోని వెర్షన్ ని 1.65 ఉంది ప్రెసెంట్ ఓల్డ్ ప్రాజెక్ట్ లో. ఇట్ విల్ అప్డేట్ టు 1.22 లో. ఓకే. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇదేంటంటే బై ప్రాక్టీస్ మనకి అర్థం అవుతుంది. సో వేర్ ఇస్ అ మిస్టేక్, ఎక్కడ ఇష్యూ ఉండొచ్చు, ఎక్కడ దీస్ ఆర్ లైక్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్ ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ఇష్యూకి సొల్యూషన్ వీ షుడ్ వన్స్ వీ అండర్స్టాండ్ ఇట్, నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ. yes sir. Sure. Anyways, I'll try to reopen. Let's see. If not, scratch గా మనం న్యూ ప్రాజెక్ట్ కూడా చేయొచ్చు. జస్ట్ బట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అలాంటి ఎర్రర్స్ వస్తే హౌ డు వి ట్యాకిల్ అనేది జస్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు సీ. ఇప్పుడు వర్క్ అవుతుంది, రైట్? సో బేసిక్లీ Yes, ఇట్స్ sir. అప్డేటెడ్ ద వెర్షన్. సో ఇట్ ఇస్ లోడింగ్. ఇక్కడ నోటీస్ చేస్తే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం స్టార్ట్ చేసిన టెంప్లెట్ ఏదైతే ఆ గైడ్ యూస్ చేయాలి. దిస్ ఇస్ లిస్ట్ రిపోర్ట్ సెక్షన్. యూ స్క్రాల్ డౌన్, మన సబ్ పేజ్ కావాలంటే Object అంటే డీటెయిల్స్ page. పేజ్ ఇప్పుడు
రిమూవ్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ పేజ్ అనేది ఇట్స్ ఏ డీటెయిల్ పేజ్. సో డీటెయిల్ పేజ్ రిమూవ్ చేస్తాం కనుక ఇది అవసరం లేదు. ఎందుకు రిమూవ్ చేస్తానంటే యూ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ లిస్ట్ ఫస్ట్ రిపోర్ట్ పేజ్. రిపోర్ట్ పేజ్ మీరు క్రియేట్ చేసుకోండి. ఎనీ టైం ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే మీరు సబ్ పేజ్ రిమూవ్ చేసేసి ఓన్లీ లిస్ట్ రిపోర్ట్ ఇచ్చి ఇన్స్టెంట్గా యూల్ బి ఏబుల్ టు డెలివర్ వన్ అప్లికేషన్, రైట్? సో ఇట్స్ యూ లర్న్ ఇన్ వన్ డే, యూ లర్న్ వన్ క్విక్ మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ రీడ్ ఓన్లీ రిపోర్ట్స్. ఆబ్జెక్ట్ పేజ్ Yes, sir. తర్వాత ఉన్న అప్లికేషన్ అనలిటికల్ లిస్ట్ రిపోర్ట్. హై వాల్యూమ్ అప్పుడు మాత్రమే దీని దగ్గరికి వెళ్తాం. More than 1 lakh. నెక్స్ట్ ఇస్ ఆడియో పేజ్. మోర్ దెన్ 1 lakh. వర్క్ లిస్ట్ పేజ్ అనేది మనకి సర్చ్ డ్రిల్ డౌన్ వద్దు. వెరీ లెస్ ఫ్యూ రికార్డ్స్ 100 or 500 or 5000 రికార్డ్స్ వరకు ఉన్నాయి అనుకోండి. లెస్ దాన్ 10,000 అనుకోండి. యూ కెన్ గో ఫర్ వర్క్ లిస్ట్. అండ్ వన్ మోర్ ఇస్ ఓవర్వ్యూ పేజ్. ఐ థింక్ ఇక్కడ ఓవర్వ్యూ పేజ్ టెంప్లెట్ ఐ థింక్ ఇట్ ఇస్ మిస్సింగ్. ఐఎమ్ నాట్ షూర్. మేబీ వెర్షన్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు. ఓకే, వీ హ్యావ్ ఓవర్వ్యూ పేజ్ కూడా ఉంటుంది. నౌ లిస్ట్ రిపోర్ట్ లో మన ఆప్షన్ ఏంటి? డిఫాల్ట్ గా వీ హ్యావ్ టు లోడ్. ఇఫ్ యూ నోటీస్ ఇట్, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దే ఆర్ నాట్ ఇన్ ఆర్డర్. దిస్ ఇస్ వన్ డ్రాబ్యాక్. ఐడియల్లీ దే షుడ్ హ్యావ్ గివెన్ ఇన్ సీక్వెన్స్. ర్యాండమ్ గా ఉన్నాయి. సో బట్ వీ యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. Add యాడ్ and అండ్ edit ఎడిట్ table టేబుల్ columns. కాలమ్స్ అని ఆప్షన్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ వి సీ ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. XML annotation, this is called as local annotations, which we use through add. ఇదే ఆప్షన్ ఇక్కడ నుంచి కాకుండా సర్వర్ సైడ్ లో కూడా యాడ్ చేయొచ్చు. దానికి అబాప్ CDS annotation. సో ఇది లైన్ ఐటమ్ అనే annotation యూస్ చేసి దీని గురించి డీప్ గా చూద్దాము. బట్ ఫర్ us టు అండర్స్టాండ్, సర్వర్ సైడ్ లో యాడ్ చేయాలంటే అబాప్ CDS annotation ఆప్షన్ యూస్ చేసి we can add the annotations in the actual annotation. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది మనం ఎక్లిప్స్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మెటాడేటాలో ఇన్సర్ట్ అవుతుంది. మెటాడేటాలో మనం డాలర్ మెటాడేటా యాడ్ చేయగానే మనకి యానిటేషన్ ట్యాగ్స్ వస్తున్నాయి బాటమ్ లో, అవునా? సో అక్కడ యానిటేషన్స్ యాడ్ అవుతాయి ఇఫ్ యూ యూస్ దిస్ పాత్. ఈ కేసులో ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు యూస్ డిప్లాయ్ దిస్ అప్లికేషన్, మనం ఈ యాప్ ని డిప్లాయ్ చేయాలనుకోండి, దెన్ వీ కెన్ యూస్ XML annotation. సో ఇది UI లోని మనం XML annotations ద్వారా విల్ చూస్ విచ్ ఎంటిటీ. So I think I don't remember this entity, but let me check. ఇక్కడ manage projects వెళ్తే we can go to annotation, extension, excuse me. సర్వీస్ మోడల్ ఒకటి ఉండాలి. ఐ థింక్ సర్వీస్ మోడలర్ ఆప్షన్ ఇస్ రీనేమ్డ్ యాజ్ దిస్ వే. సో ఏ ఎంటిటీకి మనం annotation ఉన్నాయని వీ కెన్ చెక్ ఇట్. సో దిస్ ఈస్ హ్యావింగ్ ప్రొడక్ట్ టైప్ ఇస్ హ్యావింగ్ annotation. ఎడిట్ అంటే annotations ఉన్నట్టు. And this has annotations. Okay, so let me check the data. సో ఇది యాక్చువల్గా డేటా చెక్ చేస్తే మన ఏ ఎంటిటీ అని తెలుస్తుంది. సో వాట్ ఐ డూ ఇస్ ఐ సెలెక్ట్ వన్ కాలమ్. సో మన నెట్వర్క్ నుంచి కూడా రివర్స్ లుక్అప్ చేద్దాం. సో ఇక్కడ ఐ డోంట్ రిమెంబర్ ఏ ఎంటిటీ యూస్ చేస్తామని. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఐడెంటిఫై. అక్కడ మల్టిపుల్ ఎంటిటీస్ ఉన్నాయి కనుక వీ హ్యావ్ టు యూజ్ రైట్ ఎంటిటీ. సో మనం డిఫాల్ట్ చేయాలంటే వీ షుడ్ నో విచ్ ఎంటిటీ ఇస్ మ్యాప్డ్, రైట్? సో అందుకని ఏం చేస్తానంటే ఐ విల్ చెకింగ్ ద మెటాడేటా కాల్. ఇక్కడ డాలర్ అని చెక్ చేస్తే ఎవ్రీ కాల్ విల్ కమ్ విత్ మెటాడేటా. సో విల్ డూ గో కాల్, దెన్ విల్ చెక్. సో దిస్ ఇస్ అవర్ కాల్. ఓకే, సో ఈ కాల్ అయినప్పుడు ఈ డేటా లోడ్ చేయడానికి ఇట్ విల్ డూ ఏ కాల్. సో ఇక్కడ నోటీస్ చేస్తే we get the call details. So it is products. If you notice the payload, get call అనేది products చేస్తుంది. So products is our entity. Products entity మీద we are loading the data and our data ని we are binding it. Okay,
So this is products table. So what I'll do is, if you see it this way, supplier name, ఎప్పుడైనా మీరు చెక్ చేయాలని కూడా ఇలా చెక్ చేయొచ్చు. సో యూ కెన్ డూ ఏ కాల్. ఇక్కడ మన కాల్ వచ్చి చెక్ చేసామంటే, సో ఇఫ్ వి గో టు దిస్ డాలర్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ డాలర్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఓడిటా కాల్స్ వస్తాయి. ఓకే, రిమెంబర్ దిస్. సో అవుట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ మనకు ఓన్లీ ఓడిటా కాల్స్ కావాలంటే డాలర్ అనే కీవర్డ్ ఇక్కడ యాడ్ చేస్తే ఓన్లీ ఓడిటా కాల్స్ వస్తాయి. లాస్ట్ కాల్ ఇస్ అ రీసెంట్ కాల్. సో రీసెంట్ గా గో చేసిన కాల్ కి దాని హెడర్ ఏంటి? సో ఇట్ ఇస్ ఎ బ్యాచ్ కాల్స్ అంటే డే క్లబ్ ఫర్ ఎఫిషియన్సీ. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. సో ఇక్కడ పేలోడ్కి వెళ్తే, సో దిస్ ఈస్ ద పేలోడ్ స్ట్రక్చర్. సో ప్రొడక్ట్స్ అని యాడ్ చేసి, సో దానికి వి పాస్ట్ సెలెక్ట్ క్వరీ విచ్ ఆల్ ఫీల్డ్స్. సో సప్లయర్ ఐడి, సప్లయర్ నేమ్ అనేది రీడ్ చేస్తాం. దాని రెస్పాన్స్ ఎక్కడ వచ్చిందంటే దిస్ ఈస్ ద రెస్పాన్స్. సో ఇక్కడ మనకి ఈ డేటా సమ్మరీ అనేది ఇక్కడ వాల్యూస్ అని ఉన్నాయి. ఓకే, సో సప్లయర్ ఐడి ఇస్ 49 ఎక్సెట్రా. దిస్ ద రెస్పాన్స్. సో వి గాట్ ద ప్రొడక్ట్స్. సో ఇలా డాలర్ క్వరీస్ చెక్ చేసి, రీసెంట్ కాల్ చెక్ చేసి కూడా వీ కెన్ ట్రబుల్ షూట్ ఎక్సెట్రా. నౌ వీ నో విచ్ ఇస్ ఎంటిటీ. సో విల్ గో హియర్. సో ఎంటిటీ selected should be products. మెటాడేటా కూడా చూడాలేమో, ఎందుకంటే ఇట్ లుక్స్ ప్రొడక్ట్ టైప్, ప్రొడక్ట్ ఎక్సెట్రా ఉన్నది. దే హ్యావ్ గివెన్ అన్ అలియాస్ నేమ్ ఇచ్చి ఉండొచ్చు. సో ప్రొడక్ట్స్ అక్కడ చూపిస్తుంది మనకి. దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కూడా అక్కడ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ లేదు. సో ఏం చేస్తానంటే ఐ డబుల్ క్లిక్ దిస్ అండ్ ఐ గో టు మై మెటాడేటా. సో ఇదేంటంటే యూజువల్లీ మనకి ఏంటంటే దిస్ ఆల్ విల్ బి థింగ్స్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ సమ్ టైమ్స్ మనం ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ప్రొడక్ట్. సో ఇక్కడ నోటీస్ చేస్తే ప్రొడక్ట్ కి ఫర్దర్ గా లింక్ అయిన టేబుల్ సప్లయర్ అండ్ ప్రొడక్ట్ సప్లయర్ కూడా రీడ్ చేయొచ్చు. బట్ వై ఈజ్ ఇట్ ప్రొడక్ట్ అనేది ఎంటిటీ? ఇట్ షుడ్ రీడ్ దిస్ వన్. ఇది యాక్చువల్ డిఫరెంట్ సర్వీస్ లోడ్ అవుతుంది ఆల్టుగెదర్. సంఫ్రా వస్తుంది. దిస్ ఇస్ EPF. సంథింగ్ ఇస్ రాంగ్. మేబీ లెట్ మీ చెక్. ఇది ఏ ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తాను? మేనేజ్ ప్రొడక్ట్స్ కరెక్ట్. థింక్ దిస్ ఇస్ ఈ సర్వీస్ అయితే ఇది మన సర్వీస్ కాదు. సంథింగ్ ఇస్ రాంగ్. లెట్ మీ చెక్. సార్ యాక్చువల్లీ నా సిస్టమ్ డౌన్ అయింది, అందుకే మొబైల్ కనెక్ట్ అయ్యాను. ఓకే. So if you are traveling, we'll do this exercise on Monday. No issues. Okay. So all we are doing is we just map the fields, and this is a small activity. And particularly, this is lookup just different service points. There is some wrong. We'll do this from scratch. Basically, we'll map the default values. Once we map the default values, by default load select option automatically it will load. Okay, sir. Then we'll have a list report ready. Okay, basically మన freestyle లో ఒక login access and feed element లో ఒక elements యూస్ చేసి ఒక exercise you should be able to do it on weekend. Okay, so try చేయండి. Monday we'll do this from scratch, and Monday will be completely on Fieri app activation. So standard app activation bulk ఎలా చేయాలి,